ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఏకేపిస్తే ప్రార్థనలో స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇగో నా తండ్రి, ఈ యొక్క పునరుద్ధరణ దినాన ప్రభా, నీ యొక్క సన్నిధిలోకి ప్రభా మమ్మల్ని నడిపించుకున్న విధానానికే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంకనూ రావాల్సిన నా యొక్క సహోదరులు ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారు వస్తూ ఉండగా నా తండ్రి, వారి యొక్క వివాహం చుట్టూ నీ యొక్క శిలువ ముద్ర వేయమని వేడుకుంటున్నాం ప్రభా. పాటల్లోని ప్రభా, చిన్నపిల్లలు చెప్తున్న కంఠత వాక్యాల్లో నా తండ్రి, బ్రదర్స్ మాతో మాట్లాడుతున్న మాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నా తండ్రి, సమస్త కార్యములో ప్రభా మీ నామాన్ని మహిమ పొందుకునేది సహాయం దయచేయండి. మమ్మల్ని మేము మరుగు చేసుకోవడానికి సహాయం దయచేయండి. మీరు మాత్రమే నా తండ్రి ఇక్కడ కర్తగా ఉండమని, ఈ చిన్న ప్రార్థన యొక్క పాసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. చెప్పనా? పాట నెంబరు 286, పేజీ నెంబరు 171. మన పాటల పుస్తకంలో ఉండి 286 నెంబర్ పాట, రుచి చూచి ఎరిగితిని యెహోవా అనే పాట. పేజీ నెంబర్ వచ్చేటప్పటికి 171 నెంబరు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తపకారాధింతు దయాళుడవు నీవే, తపకారాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా తమ్ముడనియు, మహోన్నతుడు వగు దేవా, ప్రభావము గలవాడ, మహోన్నతుడు వగు దేవా, ప్రభావము గలవాడ, మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్, మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు మంచితనము గల దేవా అతిశ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గల దేవా అతిశ్రేష్ఠుడవు అందరిలో మోదమార పాడేదని అతి సుందరుడవనియు మోదమార పాడేదని అతి సుందరుడవనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను నా బ్రతుకు కాలములో నా దేవునికి కీర్తింతును నా బ్రతుకు కాలములో నా దేవునికి కీర్తింతును రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు పాట నెంబరు 269, పేజీ నెంబరు 161. పాట నెంబరు 269, పేజీ నెంబరు 161. యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని నష్టాలు దాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు దాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా
ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి. పలు నిందలు నన్ను చుట్టిన, ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. పాట నంబర్ 39, పేజ్ నంబర్ 23. పాట నంబర్ 39, పేజ్ నంబర్ 23. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, నీలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా, ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా, జతలు కోరువారు దొరకరు
ఎంత వెదకినా, అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతలు కోరువారు దొరకరు ఎంత వెదకినా. నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు వీడి చిత్రము. నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున? స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున? ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ప్రైజ్ లార్డ్. మత్తయి 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున్న మీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యముందున్న మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. థ్యాంక్ యూ. But you, when you pray, go to the inner room and close your door and pray to your father who is in secret, and your father who watches what is done in secret will reward you. Matthew 6:6. Thank you. Praise the Lord. Matthew 6:6. Praise the Lord. Matthew 6:6. But when you pray, go into your inner room and close the door and pray to your father who is in secret, and your father who is in secret sees what is done and reward you. Thank you. But when you pray, go to your inner room and close your door and pray to your father and he is in secret, and he is in reward. Pray to your father
and secret. Matthew 6:6. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన చేసుకుందాము. పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మీరు ఘనత పొందినందుకు మీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రాలు. వాగ్దానం చేసావు ప్రభా, ఎవరైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వాళ్ళ మధ్య మీరు ఉంటానని. మా మధ్య మీరు ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా. తండ్రి, వాక్యం ధ్యానించుకోవచ్చుండగా తండ్రి మా మధ్య మీరు ఉండండి, మా హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి, మా హృదయంలో ప్రభా నీ ఆ వాక్యంతో నొప్పింపజేసి మమ్మల్ని మేము సరిదిద్దుకొని ప్రభా నీ చిత్తానుసారంగా నడవటం మాకు నేర్పించమని, మా యొక్క గురి ప్రభా నీ నామమును గణపరచడం మాకు స్థిరపరచమని కోర్చు. ఈ చిన్న ప్రార్థన త్వరలో రాని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. మాథ్యూ చాప్టర్ 7:20. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఇక్కడైతే తెలుగులో అలా ఉంది, కానీ ఇంగ్లీష్ లో ఏమని ఉందంటే ఇంకో లైన్ యాడ్ చేసి ఉంటది. ఏమనంటే, ఎస్, జస్ట్ యాజ్ యూ కెన్ ఐడెంటిఫై ఏ ట్రీ బై ఇట్స్ ఫ్రూట్, సో యూ కెన్ ఐడెంటిఫై పీపుల్ బై దేర్ యాక్షన్స్. అంటే ఏంటంట, వాళ్ళ క్రియల రూపంగా వాళ్ళని మనం తెలుసుకోవచ్చంట. అంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి అంటే గనక, మన మాటల కంటే మన యొక్క జీవితము ఎక్కువగా మాట్లాడుతుంది. మనం నోటితో మాట్లాడాల్సిన అవసరం లేదు, మన జీవితము ఎక్కువ సాక్ష్యంగా ఉంటది అని ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉంది. బై యువర్ యాక్షన్స్, మీరు చేసే జీవితం, మీరు జీవించే జీవితం ద్వారా, మీరు చేసే పనుల ద్వారా మీ నోటి మాటల కంటే ఎక్కువ ప్రభావితంగా మనం జీవించవచ్చు అంట. మరి ఇలా ఉన్నప్పుడు మన కుటుంబాల్లో మనం అందరం అనుకోవచ్చు, ఎందుకంటే గాడ్ నాకు ఇచ్చిన చెప్పాలి కమాండ్మెంట్ లాగా చెప్పాలి, వెన్ యు ఆర్ టీచింగ్ యువర్ చిల్డ్రన్ ఆర్ వెన్ యు ఆర్ బీయింగ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ చర్చ్, మీ మాటల కంటే, నోటి మాటల కంటే తీవ్రమైనది ఏంటి అంటే నీ యొక్క యాక్షన్స్. నువ్వు ఎలా జీవిస్తున్నావు కుటుంబంలో, నీ పిల్లలకి నీ జీవితం ఎలా ఉంది. వాళ్ళు నీ మాటలు కొన్నిసార్లు వినకపోవచ్చు, నీ మాటలు విన్నట్టు ఉండి కూడా పక్కకెళ్ళి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయొచ్చు, కానీ వాళ్ళు దినమెల్లా చూసేది ఏంటంటే నీ ప్రవర్తన. నీ కుటుంబంలో నీ జీవితం ఎలా ఉంది, సంఘంలో కూడా అంతే, సంఘంలో నా జీవితం ఎలా ఉంది, సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు. మనం ఏమీ మాట్లాడకపోయినా మన జీవితం మాట్లాడుతుంది అంట. మరి అలా ఉన్నప్పుడు మరి దేవుడు, మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు మన పిల్లలకి ఇస్తున్న ఒక వాగ్దానం నాకు చూపించారు. ఆదికాండము, జెనసిస్ ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనము లాస్ట్ లో ఉంటది. ఒక్క మాట చూడండి. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఏంటంట, నీ సంతతి అంటే మన పిల్లలు ఎలా ఉంటారంట, శత్రువుల యొక్క శత్రువుల యొక్క గృహములను, అంటే వాళ్ళ మీద సాతాను ఎటువంటి ప్రభుత్వం చేయలేదంట. వాళ్ళు ప్రతి ఒక్క టెంప్టేషన్ ఓవర్కమ్ చేయగలరంట. వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, వాళ్ళు ప్రతి సిన్లో పడకుండా ఏంటంటే కాపాడుతుంది అని చెప్పబడుతుంది. మరి ఇలాంటి ప్రామిస్ దేవుడు మనకి అబ్రహాముకి ఇచ్చాడు అంటే గనక ఏదో ఒక రీజన్ ఉంటది కదా. మరి ఇది మన ప్రామిస్ కూడా, మనం కూడా ఈ ప్రామిస్ ని స్వతంత్రించుకోవాలి. ఏమని ఉంది అక్కడ, నీ సంతతి వారు అంటే మన పిల్లలు, లేదా మన చర్చ్ లో ఉన్న మనకి యంగ్ పీపుల్ కావచ్చు, మనకు గాడ్ ఇచ్చిన బర్డెన్ కావచ్చు, వీళ్ళు ఎలా ఉంటారంట, వీళ్ళు శత్రువు గవిని స్వాధీనపరుచుకుంటారంట. అంటే వాటిని వీళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు, వాళ్ళ మీద ఎటువంటి రూల్ ఉండదు. ఎలాంటి వాళ్ళకి ప్రామిస్ ఇచ్చారు అంటే దేవుడు చూడండి, అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్. ఈ ప్రామిస్ అబ్రహాంకి ఇచ్చే ముందు అబ్రహాంతో చెప్తున్న మాట. ముందుకెళ్ళి మనము చూద్దాం 16వ వచనం, అక్కడ పైన 16వ వచనం చూడండి. నీకు ఏకుడైనా నీకు ఒక్కడే ఆయనను నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున. ఏంటంట, కలిగి ఉన్న ఏకైక కుమారుని కూడా ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించలేదంట. ఇన్స్టెంట్ ఒబీడియన్స్ టు గాడ్. ఇంకా చెప్పాలంటే అబ్రహాము జీవితంలో మొట్టమొదటిగా ఎవరున్నారు అంటే దేవుడు మాత్రమే ఉన్నాడు.
తండ్రినే మొట్టమొదట. దేవా, నా పిల్లలు కాదు నాకు ప్రాముఖ్యం, నా వైఫ్ కాదు నాకు ప్రాముఖ్యం, నా జాబ్ కాదు నాకు ప్రాముఖ్యము, నా యొక్క పొజిషన్ కాదు నాకు ప్రాముఖ్యము, నా పవర్ కాదు నాకు ప్రాముఖ్యం. నాకు ప్రాముఖ్యమైన వాళ్ళు, నాకు జీవితంలో మొట్టమొదటి వాళ్ళు ఎవరు అంటే దేవుడు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నాకు ప్రాముఖ్యము. నాకు దేవుడే, నాకు మొట్టమొదటి స్థానం నా జీవితంలో దేవుడే. అందుకు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, తనకు కలిగి ఉన్న ఒకే ఒక కుమారుణ్ణి వెనుతీయక, ఇష్టమైన కుమారుడు, లేక పుట్టిన ఏకైక కుమారుణ్ణి అస్సలు ఆలోచించలేదంట. గాడ్, నువ్వు అడిగావు, వెంటనే నేను ఇచ్చేస్తాను. ఐ డోంట్ విత్హోల్డ్, నేను నాతో పట్టుకోను, ఇంకోసారి నేను ఆలోచించను. నాకు కలిగి ఉన్న ఏకైక కుమారుని కూడా ఇచ్చేస్తా. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? ఎందుకంటే అబ్రహాము జీవితంలో ఫస్ట్ ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా మన పిల్లల పైన శత్రువు యొక్క స్వాధీనం ఎక్కడా ఉండకూడదు, మన పిల్లల పైన శత్రువుల యొక్క అధికారం ఎక్కడా ఉండకూడదు అంటే మన పేరెంట్స్ గా మన జీవితంలో ఇది ఉందా? గాడ్ పిల్లల్ని అడగట్లా, మనల్ని అడుగుతున్నాడు. మీ జీవితంలో మరి నిజంగా దేవుడే మొట్టమొదటి స్థానంలో ఉన్నారా? ఉంటే గనక గాడ్ మనకిస్తున్న ప్రామిస్ ఇది, నీ పిల్లలు శత్రువుల గృహమును స్వాధీనపరుచుకుంటారు అంట. అలాగే చూద్దాము. మరి నిజంగా అబ్రహాముకి దేవుడు ఇలా అబ్రహాముని చెప్పేటప్పుడు అబ్రహాంకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. చూద్దాం ఆ మాట కూడా ఏంటి. అబ్రహాం కలిగి ఉన్న పేరు ఏంటి? దేవునికి స్నేహితుడు. అది ఎక్కడ ఉంటుంది అంటే జేమ్స్ చాప్టర్, యాకోబు 2వ అధ్యాయము 23వ వచనం లాస్ట్ లో ఉంటది. నేను చదువుతాను. జేమ్స్ చాప్టర్ 2:22. మరియు దేవుని స్నేహితుడును అతనికి పేరు కలిగెను. అబ్రహాముకు కలిగి ఉన్న పేరు ఏంటంట? దేవుని స్నేహితుడు అంట. ఎందుకు అబ్రహాంకి దేవుని స్నేహితుడు అని పేరు పెట్టబడింది? లేదు అంటే అబ్రహాము ఎందుకు దేవుణ్ణి ఫస్ట్ గా పెట్టుకున్నాడు? లేదు అబ్రహాంకి ఎందుకు దేవుడు ఆ ప్రామిస్ ఇచ్చాడు? నీ యొక్క పిల్లలు శత్రు గృహంను స్వాధీనపరుచుకుంటారు అని ఎందుకు ప్రామిస్ ఇచ్చారంటే అబ్రహాముకు కలిగి ఉన్న ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఏంటో మనం చూద్దాం ఇవాళ. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. అబ్రహాముకు కలిగి ఉన్న ప్రత్యేకమైన గుణం అది ఏంటి చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. జెనసిస్ చాప్టర్ 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు. ఏంటంటే అబ్రహాంకి ఇచ్చిన మాట ఏంటంట? నీ యొక్క పిల్లలు శత్రు గృహమును స్వాధీనపరుచుకుంటారు. యువర్ చిల్డ్రన్ విల్ కాంకర్ ద ఈవిల్ అని ఇచ్చిన వాగ్దానము ఏం చెప్తున్నారు? అది కలుగజేయనట్లు తను తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు ఇది? ఎవరు? అబ్రహాము వాళ్ళ పిల్లలకి చెప్తున్న మాటలు ఇవి. అబ్రహాం గురించి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, అబ్రహాం ఎలాంటి వాడు అంటే గనక, నా నీతి న్యాయములు, నా యొక్క ఆల్ థింగ్స్ అంటే ఏంటంటే దేవుణ్ణి మొట్టమొదటిగా పెట్టుకోవటం, నా రైచియస్నెస్, నా యొక్క డిగ్నిటీ, నా యొక్క లవ్ అన్నీ కూడా పిల్లలకు ఆయనే బోధిస్తాడంట. అలాంటి క్యారెక్టర్ అబ్రహాంకి. ఈరోజు మన పేరెంట్స్ గా మన పిల్లల పట్ల మనం ఎలా ఉన్నాము? మన పిల్లలకి మనం నిజంగా దేవుని మాటలు చెప్పే వాళ్ళంగా ఉన్నామా? ఆయన మన జీవితాల్లో చేసిన మహత్తర కార్యములు చెప్పే వాళ్ళంగా ఉన్నామా? గాడ్ యొక్క విలువలు, వాల్యూస్ ఆఫ్ గాడ్. లోకంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న వాల్యూస్ అన్ని వాళ్ళకి తెలుసు. లోకంలో ఎలా ఉండాలి, లోకంలో హైయెస్ట్ పొజిషన్ కి రావాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ లోకం చెప్తుంది. కానీ పేరెంట్స్ గా మనం దేవుని యొక్క విలువలు నేర్పిస్తున్నాం ఆ పిల్లలకి. గాడ్ చెప్తున్నారు అబ్రహాం ఎలాంటి వ్యక్తి అంట? దేవుని విలువలను వాళ్ళ పిల్లలకి గైకొనున్నట్లు, జస్ట్ చెప్పి వదిలేయటం కాదు, వాళ్ళు నేర్చుకునేటట్లు చెప్పే వ్యక్తి. అలాంటి వాడు అబ్రహాం. మరి అబ్రహాం జీవితంలో కొన్ని పెక్యూలియర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ పెక్యూలియర్ క్యారెక్టర్స్ మనం ఇవాళ ధ్యానించుకుందాము. మొట్టమొదటిగా నేను ఇది చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మనందరికీ తెలుసు అబ్రహాము ఇస్సాకుని బలిగా అర్పిస్తాడు. బలిగా అర్పించే ఆ టైంలో అబ్రహాము వయసు ఎంత ఇంచుమించు అంటే 130 years ఆల్మోస్ట్ అక్కడ ఉంటాయి. 100 and పైనే, 100+ years, 100 ఏళ్ళు పైన ఉన్న అబ్రహాము 25 years అంటే యవ్వనస్తుడైన ఇస్సాకుని బలిపీఠం మీద కూర్చోబెడుతున్నాడు. ఇస్సాక్ ఏమి కొత్త కాదు, బలిపీఠం ఏమి ఇస్సాక్ కొత్తగా ఏమి చూడలేదు, తెలుసు. బలిపీఠం మీద పడుకోబెడితే నెక్స్ట్ ఏం చేస్తారో కూడా అన్నీ తెలుసు. అలాంటి ఇస్సాకు ఎలా, అబ్రహాము అంత ముసలైన అబ్రహాము ఇస్సాకుని ఎలా కూర్చోబెట్టాడు? బలవంతంగా తాళ్లు కట్టగలుగుంటాడా, లేదా బలవంతంగా ఎత్తుకొని పెట్టుంటాడా? నాకైతే అనిపించట్లేదు. అంత ముసలి వ్యక్తి అంత యవనస్తుని కూర్చోబెట్టడం అసాధ్యమైన విషయం.
కానీ ఎలా? అబ్రహాం చెప్పుంటాడు, నువ్వు లెగిసి ఇక్కడ పడుకో, ఇలా నీ చేతులు నేను కట్టేస్తాను. ఎలా సాధ్యం? ఎలా ఇస్సాకు అంతలాగా ఒబే చేశాడు అంటే తండ్రి వాళ్ళకి అలా గైకొనేటట్టు చేశాడు. అంతలాగా అబ్రహాం ఇస్సాకుకు నేర్పించాడు. దట్ ఈస్ ద పేరెంట్స్. యాజ్ అ పేరెంట్స్ మనకున్న రెస్పాన్సిబిలిటీ అది. మనం చెప్పాలి మన పిల్లలకి, మన గాడ్ వాల్యూస్ ని మనమే బోధించాలి. మనకిచ్చిన గాడ్ వాల్యుబుల్ చిల్డ్రన్ వాళ్ళకి మనం బోధించాలి అంట. అలా ఏమేమి బోధించాడు? అబ్రహాం చూస్తే అబ్రహాంకి లేవి కాండం లేదు, దేవుడి ఆజ్ఞలు ఏమీ లేవు, కానీ ఒక లైఫ్ ని చూపించాడు అబ్రహాం ఇస్సాక్కి. ఆ లైఫ్ ఏంటంటే కొన్ని విషయాలు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఆదికాండము 23వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 23వ అధ్యాయము 7వ వచనం. జెనసిస్ చాప్టర్ 23:7. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి, ఏం చేస్తున్నాడంట? సేతు కుమారులకు లెగిచ్చి సాగిలపడెను. తర్వాత అదే మళ్ళీ ఉంటది చూడండి. నెక్స్ట్ అదే 9వ వచనంలో ఉంటది, 12th verse లో ఉంటది. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి. అబ్రహాం ఏమి పేదవాడు కాదు, లేదంటే ఎటువంటి అధికారం లేనివాడు కాదు. బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్, ఆ టైంలో ఉన్న అత్యంత ధనికుడు. తన కింద ఎంతమంది పనోళ్ళు ఉన్నారు? 300 members పనోళ్ళు ఉన్నారు. అత్యంత ధనికుడు. ఏం చేస్తున్నాడు? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయంగా తలదించుకుని, హీ షోయింగ్ రెస్పెక్ట్ నేర్పిస్తున్నాడు ఇస్సాకి విధేయత నేర్పిస్తున్నాడు. 137 ఏళ్ళు. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే శారా చనిపోయింది. శారాని ఆయన ఉన్న అన్య దేశంలో పూడ్చిపెట్టడానికి ఏంటంటే అబ్రహాము వెళ్ళి అక్కడున్న ప్రజలను ఎంతో రెస్పెక్ట్ తోటి వెళ్ళి వాళ్ళకి బౌడౌన్ అయ్యి అడుగుతున్నాడు, నాకు నా భార్యను పూడ్చిపెట్టడానికి ఒక స్థలం రావాలి. 37 ఏళ్ళు వయసు కలిగి ఉన్న ఇస్సాకు చూస్తున్నాడు తండ్రి యొక్క విధేయతను చూసి నేర్చుకున్నాడు. ఓ, పెద్దవాళ్ళు ఉంటే నేను ఇలా రెస్పెక్ట్ చేయాలా? పెద్దవాళ్ళు అంటే ఎల్డర్స్ పట్ల నేను ఇంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలా? దెర్ ఇస్ నో ఆరగెన్సీ. నేను ఇంత ధనికుడిని, నేను అధికార వ్యక్తిని, నాకు వీళ్ళు చెప్పంగానే ఇవ్వాలి ఎక్కడ చూపించట్లేదు అబ్రహాం. హీఈస్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్. ఈరోజు మనం పేరెంట్స్ గా మన పిల్లలకి ఎలా ఎగ్జాంపుల్ గా ఉన్నాం? చూపిస్తున్నామో మన రెస్పెక్ట్ ఎల్డర్స్ పట్ల? అదే తర్వాత లేవి కాండంలో అదే ఆజ్ఞ వచ్చింది. గ్రే హెయిర్ పీపుల్కి ఏం చేయాలంట? తెల్ల జుట్టు కలిగిన వ్యక్తులకి ఏం చేయాలి? రెస్పెక్ట్. తర్వాత కేవలము పెద్దవాళ్ళకు మాత్రమే కాదు, అబ్రహాము తన భార్యను కూడా చాలా గౌరవించాడు. ఎలా చూపిస్తాను అంటే ఒక వచనం చూపిస్తాను మీకు. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 21:8 వచనం. ఆ పిల్లవాడు పెరిగి ఇస్సాకు పాలు విడిచిన దినమునందున అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇక్కడ అలాగుంది, కానీ ఒక ఇంగ్లీష్ వెర్షన్ లో ఏమనంటది, హీ మేడ్ ఎ గ్రేట్ ఫీస్ట్ ఆన్ టు శారా అని ఉంటది. అంటే శారాకి ఒక గొప్ప విందు చేశాడు అంట. ఎంత గౌరవించాడో చూడండి శారాని. నా వల్ల పిల్లలు పుట్టారు, లేదా దేవుడు నాకు వాగ్దానం ఇవ్వడం వల్ల నీకు ఎటువంటి బలహీనరాలు అయినా నీకు పిల్లలు పుట్టారు అనట్లా. ఏమంటున్నారు? అమ్మ, అవును, మన ఇద్దరము పిల్లలు పుట్టడానికి అనర్హులము, కానీ దేవుడు మన పట్ల కృప చేశాడు, మనకు బిడ్డల్ని కలిగించాడు. నువ్వు ఎంతో ఓర్పుతోటి, నువ్వు మొయ్యలేని స్థితి ఇది, నువ్వు ఈ టైంలో పిల్లల్ని కనలేని స్థితి, అయినా నువ్వు కన్నావు, అయినా ఈ పిల్లవాడిని పెంచావు, పాలిచ్చావు, దగ్గరుండి చూసుకున్నావు, నేను నిన్ను గౌరవిస్తాను. హీ మేడ్ ఎ గ్రేట్ ఫీస్ట్ టు శారా. ఎంత గౌరవిస్తున్నాడో చూడండి భార్యని. మరి ఈరోజు మన కుటుంబంలో హస్బెండ్స్ గా మనం మన వైఫ్ కి రెస్పెక్ట్ ఇస్తున్నామా? రెస్పెక్ట్ఫుల్ గా ఉంటున్నామా? పిల్లలు చూస్తున్నారు అవి. హౌ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నారు ఇంట్లో. దేవుడు నాకు చెప్పిన మాటలు ఇవి. బిఫోర్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్, బిఫోర్ యు ఆర్ టాకింగ్ ఇన్ చర్చ్, యువర్ ఫ్యామిలీ లైఫ్ షుడ్ స్పీక్. నీ యొక్క కుటుంబ జీవితం మాట్లాడాలి. ఎలా మాట్లాడుతున్నావు నీ భార్యతోటి? ఎలా నువ్వు వేరే వాళ్ళతోటి, ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళతో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు? పిల్లలు చూస్తున్నారు. ఇలాంటివి మనం కలిగి ఉన్నామా? లేదంటే గొడవలు ఇంట్లో, లేదంటే ఎప్పుడు ఒకరినొకరు తిట్టుకోవటము, లేదంటే ఎప్పుడు టేబుల్లో కూర్చొని, ఫుడ్ తినే టేబుల్లో కూర్చొని వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవటము, గాసిప్స్, యాంగ్రీ, వేరే వాళ్ళ పట్ల జెలసీ కలిగి ఉండటము, ఓన్లీ మనీ గురించి మాట్లాడుకోవటం, ఇటువంటివి ఉన్నాయి మన కుటుంబంలో. మన పిల్లలు చూస్తున్నారు అవి. మన పిల్లలు ఫస్ట్ అబ్రహాం లైఫ్ లోంచి ఇస్సాకు నేర్చుకుని ఏంటంటే విధేయత, రెస్పెక్టింగ్ ఎల్డర్స్, రెస్పెక్టింగ్ ఓల్డర్ పీపుల్, రెస్పెక్టింగ్ ఉమెన్. వైఫ్స్ కూడా మరి అలాగే భర్తని ఎంత గౌరవిస్తున్నారు.
మన పిల్లలు చూస్తున్నారు, మనం చూపించాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అబ్రహాం ఇస్సాకు నేర్పించింది. అలాగే రెండో విషయం, అదే ఆదికాండం 23వ అధ్యాయము 9వ వచనం. ఫస్ట్ రెస్పెక్ట్ నేర్పించాడు అబ్రహాము పిల్లలకి, తన ఇస్సాకుకి. తర్వాత సెకండ్ థింగ్ నేర్పిస్తుంది ఏంటంటే, అక్కడ ఉంది చూడండి, ఇది సేరాని పాతి పెట్టడానికి వెళ్తున్న సమయంలో ఏమని అన్నాడు 9వ వచనంలో, మీ మధ్యనున్న శ్మశాన భూమిని నుండుటకు నిండు వెలకు, అంటే ఏదో చిన్న వెల కాదు, మొత్తము, ఆ యొక్క మొత్తము వెల దానిని నాకు స్వాస్థ్యంగా అయ్యేవాళ్ళని వారితో చెప్పాను. ఏమని అడుగుతున్నానంట, వాళ్ళ ప్రదేశంలోకి వెళ్ళి, నేను నీ పొలమును కొనుక్కుంటా, నా భార్యని పూడ్చిపెట్టాలనుకున్న ఈ స్థలములో నీ పొలము విలువెంతో చూపించు, నీ పొలం విలువెంతో చెప్పు, నేను కొనుక్కుంటాను, నా భార్యను పూడ్చిపెట్టుకుంటాను అని అడిగినప్పుడు నెక్స్ట్ వచనం చూడండి, 11వ అధ్యాయం. అయ్యా అట్లు కాదు, నా మనవిని ఆలకించుము, ఆ పొలము నీకిచ్చుచున్నాను, దానిలో నున్న గృహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను, మృతి పొందిన నీ భార్యని పాతిపెట్టమనెను. ఏమంటున్నాడు, అయ్యా లార్డ్, నువ్వు చాలా ధనికుడువు, నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, నువ్వు అసలు స్థలం అడగడమే గొప్పతనము, నువ్వు స్థలం అడిగావు, నేను ఇచ్చేస్తాను, ఫ్రీగా ఇచ్చేస్తాను, తీసేసుకో, ఏం పే చేయ అవసరం లేదు, మొత్తం ఆ కేవ్ తీసుకో, ఆ పొలము తీసుకో, అక్కడికి వెళ్ళి నీ భార్యను పాతి పెట్టుకో, సంతోషం కూడా, నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నాడంట. కానీ అబ్రహాం ఏం చేస్తాడు, ఓకే ఫ్రీగా వచ్చింది తీసేసుకుందాం, ఇంకెందుకులే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, అతనే ఫ్రీగా ఇస్తున్నాడు అనుకుంటున్నాడు. అలా అన్నాడా? అబ్రహాం అనలేదు. ఇస్సాకు చూస్తున్నాడు అబ్రహాం ఎలా మా డాడీ మనీ మ్యాటర్స్ లో ఎలా డీల్ చేస్తున్నాడు, ఎలా మనీ మ్యాటర్స్ లో మా డాడీ ఎలా ఉన్నాడు చూస్తున్నాడు. చూడండి నెక్స్ట్ 16వ వచనం చూస్తే, అబ్రహాము ఎఫ్రోను మాట వినును, కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులతో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను. నో, అన్రైచియస్ గా నేను ఉండను, ఐ డోంట్ వాంట్ టు టేక్ అన్రైచియస్లీ, ఏదొస్తున్నా సరే నేను తీసుకోను, ఐ విల్ బి రైచియస్, ఐ విల్ బి రైచియస్ ఇన్ మనీ మ్యాటర్స్. ఇస్సాకుకు చూపిస్తున్నాడు ఎగ్జాంపుల్, మనీ విషయంలో ఎంత రైచియస్ గా ఉన్నాడో చూడండి. ఫ్రీగా వస్తున్నా తీసేసుకుందాము, వాళ్ళది ఫ్రీగా తీసేసుకొని చేసేసుకుందాం, నో, రైచియస్, ఇది నీ పొలము, నువ్వు వెల పెట్టి కొనుక్కున్నావు, నేను కూడా నీకు వెలస్తాను, నాకు ఉచితంగా వద్దు, దేవుడు నన్ను దీవించాడు, నేను వెల పెట్టే కొనుక్కుంటాను. ఆర్ వి లైక్ దట్? మన పిల్లలకి మనం చూపిస్తున్నామా మనీ మ్యాటర్స్ లో ఎంత రైచియస్ గా ఉండాలో? మనీ విషయంలో మనం ఏమన్నా సరే, ఎక్కడైనా సరే మనకి రావాల్సినది ఏదైనా కనీసం ఒక ₹10 కూడా మనం విడిచిపెట్టం. అదే వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన విషయంలో, లేదంటే ఎక్కడైనా మన షాపింగ్ మాల్కి వెళ్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చారు అనుకో, గబాలను చూసుకొని జోబులో పెట్టుకుంటున్నామా, లేదు ఇది అన్రైచియస్, మన పిల్లలు పక్కనే ఉంటారు, వెళ్ళి మన పిల్లలకి చూపించాలి, ఇదిగో అన్రైచియస్ గా, వాళ్ళు తెలియక ఇచ్చేస్తారు, ఐ విల్ బి రైచియస్, ఐ విల్ గివ్ దెమ్ బ్యాక్. మన పిల్లలు చూస్తున్నారు మనీ మ్యాటర్స్ లో మనం ఎలా ఉన్నాము. వి షుడ్ బి రైచియస్ ఇన్ మనీ మ్యాటర్స్ బికాస్ చిల్డ్రన్ ఆర్ సీయింగ్. మన పిల్లలు చూస్తున్నారు మన మనీ డీలింగ్స్ అన్ని కూడా. వాళ్ళకి ఇప్పుడు తెలియకపోవచ్చు, ఇప్పుడు చిన్న పిల్లలు అయ్యి ఉండొచ్చు, కానీ కొంచెం పెద్ద అయ్యాక ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది మా పేరెంట్స్ మనీని ఎక్కడెక్కడ ఖర్చు పెడతారు, వాళ్ళ లగ్జరీస్ కి ఖర్చు పెట్టుకుంటున్నారా, వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం ఖర్చు పెట్టుకుంటున్నారా, లేదా అవసరమైన మా గృహంలో పెడుతున్నారా. పిల్లలు చూస్తున్నారు. మనీ మ్యాటర్స్ లో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే అది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ వచ్చేసరికి, నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ గా కాదు, స్పిరిచువల్ వాల్యూస్ కూడా అబ్రహాం నేర్పించాడు. అది చూపిస్తాను. అదే ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింపుటకు బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. సాయంకాలం ఎక్కడికి వెళ్ళాడంట? ఫ్రెండ్స్ తో తిరగడానికి వెళ్ళాడా, లేదా బయట లగ్జరీస్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడా? రిచెస్ట్ పర్సన్ యొక్క కొడుకు ఇతను. రిచెస్ట్ పర్సన్ యొక్క కొడుకు ఎక్కడికి వెళ్ళాడు? ధ్యానించడానికి, మెడిటేటింగ్ ఇన్ లార్డ్, దేవుణ్ణి ధ్యానించడానికి పొలంలోకి వెళ్ళాడంట. చిల్డ్రన్ ఆర్ సీయింగ్ ఐజాక్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్యారెక్టర్? అబ్రహాంను చూశాడు. మా నాన్న పొద్దునంతా బిజినెస్ చేసినప్పుడు హీ విల్ స్పెండ్ సపరేట్ టైం విత్ ద లార్డ్. ఐజాక్ ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే తండ్రి దగ్గర నుంచే వచ్చింది. మన పిల్లలకి మనం చూపించగలుగుతున్నామా? మన టైంని మనం ఎలా స్పెండ్ చేస్తున్నాం? మన పిల్లలు చూస్తూ ఉంటారు మా పేరెంట్స్ ఎలా స్పెండ్ చేస్తున్నారు. కనపడకపోవచ్చు, ఖచ్చితంగా. హెన్రీ అయితే నన్ను ఒకరోజు అడిగాడు, నువ్వు ఎక్కువ ఫోన్ చూస్తున్నావు కదా అని చెప్పి. ఐ టోల్డ్, నా పక్కన వచ్చి కూర్చొని నిజంగా నేను ఏం చేస్తున్నానో చూడు.
మన పిల్లలు చూస్తారు, మనం యూట్యూబ్ లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నామా? మనం వేరే వాళ్ళ గురించి ఫోనుల్లో మాట్లాడుకోవడం, వేరే వాళ్ళ గురించి గాసిప్స్ మాట్లాడటం చూస్తున్నారా మన పిల్లలు? లేదా మన టైం టీవీలో స్పెండ్ చేస్తున్నామా? లేదా మన టైం అంతా మన మనీ బిల్డింగ్ కోసం, డబ్బులు ఎలా సంపాదించాలి అనే విషయాల్లో ఉన్నామా? ఇంకా చెప్పాలంటే మదర్స్, మన యంగ్ లేడీ, మన చిన్న యవ్వనస్తులకి ఏం చూపిస్తున్నాం? ఫ్యాషన్స్ వైపు పరిగెట్టడం చూపిస్తున్నామా? లేదా దేవుని వైపు పరిగెత్తడం చూపిస్తున్నామా? అబ్రహాము ఇస్సాకు ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. ఏం చూపించాడు? సాయంకాలం ఎక్కడ ఉండేవాడు అబ్రహాము? మెడిటేటింగ్ ఇన్ ద లార్డ్. అదే ఇస్సాకు వచ్చిన క్యారెక్టర్ కూడా అదే. ఇస్సాకు ఏమనుకోవట్లా, నేను బయటికి వెళ్ళి తిరుగుతాను, అటు ఇటు చేశాను. నా తండ్రి దగ్గర నేను చూశాను, దేవుని యందు నేను గడపాలి సమయం. హీ లెర్న్ ద క్యారెక్టర్ ఫ్రమ్ హిస్ ఫాదర్. అప్పుడు ఏమి గ్రంథాలు లేవు, ఇలా చేయాలి ఇలా చేయదు, అబ్రహాం దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఇస్సాకు. ఈరోజు మన పిల్లలు కూడా మన దగ్గర నుంచి నేర్చుకోవాలి దేవునితో గడిపే సమయం. ఎగ్జాంపుల్ మనమే సెట్ చేయాలి మన పిల్లలకి. అలాగే ఇదొక విషయం. నెక్స్ట్ వచ్చేసరికి అదే ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనం. ముందు 7వ వచనం ఆఖరి నుంచి వద్దాము. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లలను చూచుకొను అని చెప్పాను. అబ్రహాం ఏం చెప్తున్నాడు ఇస్సాక్కి? ఎవరు గొర్రె పిల్లని చూసుకోగలరు? దేవుడే. ఆల్వేస్ మన ఇంట్లో ప్రతి దానికి వి డిపెండ్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడి ఉన్నాం. దేవుడే మనకి యెహోవా ఈరే, ద పర్సన్ హూ ప్రొవైడ్స్. మనకి సమస్తము సమృద్ధి దయచేసిన వాడు ఆయనే. ఆయన మీదే మనం ఆధారపడదాం. అబ్రహాం ఇస్సాకు నేర్పిస్తున్న క్యారెక్టర్ యెహోవా ఈరే. మనం ఏమి నేర్పిస్తున్నాం మన పిల్లలకి? మన యవనస్తులు జాబ్ లేక టెన్షన్ పడుతున్నారు, మ్యారేజెస్ అవ్వక టెన్షన్ పడుతున్నారు. ఏం మనం చెప్తున్నాం? చెప్పాలి. అబ్రహాము ఎలా అయితే ఎగ్జాంపుల్ సెట్ చేశారు, మనం ఆ ఎగ్జాంపుల్ చూపించాలి. యెహోవా ఈరే, హీఈస్ ద పర్సన్ హూ ప్రొవైడ్స్. చెప్పాలి, పదే పదే చెప్పాలి. మనం ప్రొవైడ్ చేసేది లోకంలో స్కీమ్స్ కాదు, లోకంలో థింగ్స్ కాదు. యెహోవా ఈరే, యెహోవానే మనకి ఇవ్వగలడు. లోకంలో చూస్తే అందరూ దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఏదో విధంగా కాంప్రమైజ్ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. కానీ నేను ఈ సంఘంలో చూసాను, నో, అన్రైచియస్ థింగ్స్ ఎక్కడ ఉండకూడదు. మ్యారేజ్ లో కానీ జాబ్ లో కానీ రైచియస్ గా ఉంటాం మేము. అలాంటి వాళ్ళకి మనం చెప్పే యెహోవా ఈరే, ఆయనే ప్రొవైడర్. అబ్రహాం ఇస్సాకి చూపించిన ఎగ్జాంపుల్, నిజంగా అలా చూపించిన ఎగ్జాంపుల్ నిజంగా నెరవేరిందా? గొర్రెపిల్ల దొరికిందా? ఇస్సాకు చూశాడు, గొర్రెపిల్ల అక్కడ ఉంది. నిజంగా మా తండ్రి నమ్మే దేవుడు నిజమైన దేవుడు. హీ సెట్ అన్ ఎగ్జాంపుల్. అబ్రహాం ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నాడు ఐజాక్ కి. ప్రొవైడర్ ఎవరు? మన గృహంలో ప్రొవైడర్ ఎవరంటే దేవుడే. నేను కాదు, నేను చేసే జాబ్ కాదు, ఇవన్నీ కాదు. నా ప్రొవైడర్ ఎవరంటే దేవుడే. ఆ ఎగ్జాంపుల్ మనం సెట్ చేయాలి ఒక పేరెంట్స్ గా. అలాగే ఇంకో విషయం మీకు చూపిస్తాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి అదే ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనంలో చూస్తే ఇక్కడ అదే, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పు చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. ఏంటంట? కట్టెల మీద ఉంచాడంటే ఇన్స్టెంట్ ఒబీడియన్స్ నేర్పించాడు. అథారిటీ కానీ ఏదైనా కానీ చెప్పగల వెంటనే విధేయత, ఇన్స్టెంట్ ఒబీడియన్స్. అబ్రహాం ఎలా అయితే విధేయత చూపించాడో ఇస్సాకు కూడా అంతే విధంగా విధేయత చూపించాడు. తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు ఇస్సాకు. ఈరోజు మన పిల్లలు కూడా మన కుటుంబంలో ప్రతిదీ వాల్యూస్ ఆఫ్ గాడ్ నేర్చుకోవాలి. అలాగే ఇంకో విషయం నేను ముగిస్తానండి. అదేంటంటే స్టోరీ మనకి తెలుసు. ఆదికాండం 26వ అధ్యాయంలో ఉంటది. ఏమని ఉంటదంటే, ఇస్సాకు వెళ్ళి బావులు తవ్వుతా ఉంటాడు. ఒక బావి తర్వాత ఒక బావి, ఒక బావి తర్వాత ఒక బావి తవ్వుతా ఉంటాడు. ఫస్ట్ బావి తవ్వగానే ఏమవుతారు? ఆ లోకం ప్రజలు వచ్చేసి ఏమంటారు? గొడవ ఆడతారు. ఇది మా బావి, నువ్వు ఇక్కడ తవ్వడానికి లేదు, మాకు ఇచ్చేయాలి. ఇస్సాకు గొడవ పడ్డాడా? గొడవ పడలా. వదిలేసేసి వెళ్ళిపోతాడు ఇంకో చోటికి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో చోట బావి తవ్వుతాడు. మళ్ళీ అక్కడికి కూడా వస్తారు గొడవ చేయడానికి. మళ్ళీ అక్కడ కూడా దేవుడు వదిలేయమని చెప్తాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? అబ్రహాం దగ్గర నుంచి. అబ్రహాం ఎక్కడ విడిచిపెట్టాడు? మరి తల్లి చెప్పుంటది కదా ఇస్సాకు స్టోరీ. అమ్మ, మనకు ఒక బాబాయ్ ఉండేవాడు లోత్ అని, అతను కూడా ఇలా మనతో కలిసి ఉండేవాడు, కానీ అరే ఇలా గొడవలు వచ్చాయి, మరి వాళ్ళ యొక్క
పని వాళ్ళు కొట్టుకున్నారు. అప్పుడు తండ్రి చెప్పాడు, లోతు నీకు మొత్తం అంతా నువ్వు ఎంచుకో, నీకు ఏది కావాలో నువ్వు ఎంచుకో, నేను గొడవాణ్ణి, నేను లాక్కోను, దేవుడు నన్ను పిలిచాడు, నేనే ఫస్ట్ చూస్ చేసుకున్నాను చెప్పను, నేను లాక్కోను, నీకే ఇచ్చేస్తా, నువ్వు ఫస్ట్ చూస్ చేసుకో అని మన తండ్రి ఇచ్చేశాడు. హి సెట్, అబ్రహాం సెట్ అన్ ఎగ్జాంపుల్, డోంట్ ఫైట్. ఎర్త్లీ థింగ్స్ కొరకు ఎక్కడ పోరాటం లేదు అబ్రహాం జీవితంలో, దేవుని మీద ఆధారపడ. ఇస్సాకు అదే చూశాడు అబ్రహాం దగ్గర. అందుకే ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడు, పోరాడును, నా తండ్రి నాకు చూపించాడు అది, నేను పోరాడును, ఐ విల్ బీ ఎగ్జాంపుల్. క్యారెక్టర్ నేర్పించాడు అబ్రహాం. ఈరోజు తల్లిదండ్రులుగా మనం నిజంగా అలాగే నేర్పిస్తున్నాం మన పిల్లలకి. డోంట్ ఫైట్ ఫర్ ఎర్త్లీ థింగ్స్. మనం ఎక్కడ పోరాడాలంట, ఇప్పుడు పిల్లలు చెప్తున్న వాక్యం ఎక్కడంట, మనం ఎక్కడ పోరాడాలి, తలుపులు వేసుకొని మన ప్రార్థన విజ్ఞాపనలతో పోరాడాలి. మనం హూ సీస్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్. అది మన పిల్లలు మన దగ్గర చూడాల్సిన ఎగ్జాంపుల్. నా పేరెంట్స్ బయట పోరాడరు, బయట వీళ్ళకి గొడవలు చేయటం ఇవన్నీ లేదు. నా పేరెంట్స్ పోరాడేది ఎక్కడంటే రూమ్ లో తాళం వేసుకొని అక్కడ ప్రార్థనతోటి యాచనలతోటి దేవుడి దగ్గర పోరాడుతున్నారు వాళ్ళు. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు షో టు అవర్ చిల్డ్రన్. లాస్ట్ ఒక థింగ్ ఇంకోటి ఏంటి అంటే, ఈవిల్ వరల్డ్ ఎలా ఎగ్జాంపుల్ గా చూసాడు చూడండి. ఆదికాండము 20 చూడండి. అబ్రహాం ఆ స్థలమునందు దేవుని భయము ఏ మాత్రము లేదు గనుక ఆయన తిరుగు ప్రదేశములన్నిట్లో కూడా ఎక్కడా కూడా దేవుడు భయం లేదు, ఎక్కడా కూడా. అలాంటి ప్రదేశంలో మీరు ఎక్కడైనా చూస్తుంటారా ఇస్సాకు వ్యభిచారంలో పడటం కానీ, మోహపు చూపుల్లో ఉండటం కానీ, అమ్మాయిల వెంట వెళ్ళటం కానీ ఎక్కడైనా విన్నారా బైబిల్లో? నో. ఎందుకంటే తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు సెక్షువల్ మ్యాటర్స్ లో, ఈ లైంగిక విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలి నేను అని. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు సెట్ టు అవర్ చిల్డ్రన్. ఫస్ట్ ఒబేయింగ్, రెస్పెక్టింగ్ ఎల్డర్స్, రెస్పెక్టింగ్ వన్ అనదర్ ఇన్ ఫ్యామిలీస్. ఒకరినొకరం ప్రేమించుకోవడం విషయంలో, ఒకరినొకరు మర్యాద చేసుకోవడం విషయంలో మన పిల్లలు చూస్తున్నారు. మన మనీ మ్యాటర్స్ లో పిల్లలు చూస్తున్నారు. మన దేవునితో గడిపే సమయము పిల్లలు చూస్తున్నారు. మన ఖాళీ సమయం మనం ఏమి చేస్తున్నామో పిల్లలు చూస్తున్నారు. మనం ఫస్ట్ మన జీవితంలో ఎవరిని మొదటగా పెట్టుకున్నామో పిల్లలు చూస్తున్నారు. మనం దేని విషయమై పరిగెడుతున్నామో పిల్లలు చూస్తున్నారు. మరి ఈ విషయం అన్నిట్లో అబ్రహాం ఇస్సాకుకి ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. అలాంటి అబ్రహాంకు దేవుడిస్తున్న ప్రామిస్ ఏంటి? ఆఖరిగా ప్రామిస్ చూద్దాము. ఏంటా ప్రామిస్? 22:17 ఏంటా ప్రామిస్? నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. దే విల్ కాంకర్ ద ఈవిల్. మరి నిజంగా మన పేరెంట్స్ గా గనక మనం ఈ విషయంలో మన పిల్లల పట్ల నిజంగా మనం ఎగ్జాంపుల్ గా ఉంటే మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా వాళ్ళు యవ్వన వయసులో అటు ఇటు త్రొట్టిల్లిన ఖచ్చితంగా చెప్పొచ్చు వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. బికాస్ ఐ హ్యావ్ షోన్ దెమ్ ద ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ప్రభుని ఎలా వెంబడించాలో చెప్పాము. చాలా చోట్ల, చాలా చర్చెస్ లో ఏమని ఉంటదంటే, నన్ను చూడొద్దు, కేవలం క్రీస్తుని మాత్రమే చూడండి, నా పర్సనల్ లైఫ్ గురించి అడగొద్దు, కేవలం క్రీస్తుని మాత్రమే చూడండి. అలాంటి జీవితం కాదు మనది. మన పేరెంట్స్ గా మనం అలా చెప్పకూడదు. ఎందుకంటే ఇదివరకు నాకు తెలియని ఫూలిష్ డేస్ లో నేను చెప్పేవాడిని, నేను చాలా మెచ్యూర్, నేను ఫోన్ లో ఏం చూసినా పర్లేదు కానీ నువ్వు చూడకూడదు అని చెప్పేవాడు. నో, దట్ ఈస్ నాట్ ద ఎగ్జాంపుల్ వీఆర్ టెల్లింగ్ టు అవర్ చిల్డ్రన్. మన పిల్లలకి మనం అది కాదు ఎగ్జాంపుల్. మన పిల్లలకి మనం లైవ్ ఎగ్జాంపుల్ గా ఉండాలి. దేవుడు నాకు చెప్పింది, యూ హ్యావ్ టు బి ఎ లైవ్ ఎగ్జాంపుల్. నువ్వు చెప్పే వర్డ్స్ కంటే నీ జీవితం వాళ్ళకి ఎక్కువ ప్రభావితంగా ఉండేది. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నువ్వు చేస్తున్న మేలులన్నిటి బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, మరి ఈ దినము నువ్వు అందించిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, మా పిల్లల విషయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానము, నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుందరు, నీ సంతతి వారు పాపాన్ని జయించే వ్యక్తులుగా ఉంటారు, నీ సంతతి వారు దేవుని యందు భయభక్తులు కలిగి వారుగా ఉంటారు అని నువ్వు ఇచ్చిన వాగ్దానము మా సిఎఫ్సి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా మరి మేము అప్లై చేస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలకు, మా రెండవ తరానికి ప్రభా, ఇది నువ్వు అందించినందుకు, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం తండ్రి. ప్రభా, ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చు తండ్రి. అదేవిధంగా ప్రభా, ఈ అబ్రహాం జీవితం ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం తండ్రి. ప్రభా,
వాటిని మా జీవితంలో విని విడిచిపెట్టే వ్యక్తులుగా కాక దాన్ని ఆచరించే వ్యక్తులుగా ఉండేటట్టు చేయి తండ్రి. ప్రభా, తల్లిదండ్రులుగా మా బిడ్డల విషయంలో మా బాధ్యతను ప్రభా నెరవేర్చేటట్టు సహాయం చేయి తండ్రి. ప్రభా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే తండ్రి. అవును తండ్రి, మా ఇల్లు కట్టేది, మా కుటుంబాలు కట్టేది, మా యొక్క బిడ్డల జీవితాన్ని కట్టేది నువ్వే తండ్రి. కనుక ప్రభా, నీకే మా కుటుంబాలను అప్పచెప్పుతున్నాం తండ్రి. మా కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయి తండ్రి. మా కుటుంబాలు తండ్రి ప్రభా ఒక మాదిరికరమైన జీవితం జీవించేటట్టు చేయి తండ్రి. తల్లిదండ్రులు పిల్లల ఎదుట ఒక మాదిరికరంగా వారి జీవించే కృపను వారికి దయచేయి తండ్రి. నువ్వు చేసిన మేలులన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకొని క్రీస్తు చేసుకుని నామం ప్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పర్లగొప్ప తండ్రి, థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. నిజంగానే ప్రభా, అబ్రహాంకి ఎటువంటి పరిశుద్ధాత్మ లేదు ప్రభా, ఎటువంటి న్యూ కవెనెంట్ లేదు, ఎటువంటి ఎల్డర్స్ లేరు, ఎటువంటి సపోర్ట్ లేదు. బట్ నువ్వు అబ్రహాంకి తోడుగా ఉండి ఒక ఎగ్జాంపుల్ గా తండ్రి ఇస్సాకుకు జీవించాడు ప్రభా. తండ్రి పరిశుద్ధాత్మ కలిగి ఉండి నీ సహాయం నిత్యము కలిగి ఉండి ప్రభా, ఎల్డర్ సపోర్ట్ ఉండి, సంఘముల సపోర్ట్ ఉండి, ప్రార్థనలు ఉండి, అన్ని ఉండి ప్రభా, తల్లిదండ్రులుగా ప్రభా మేము ఎగ్జాంపుల్ గా లేమేమో ఈ రోజు తండ్రి దయతో క్షమించండి ప్రభా. తండ్రి నీ పాదములు పట్టుకొని అడుగుతున్నాం ప్రభా, మా పిల్లలకి తండ్రి ఒక తల్లిదండ్రులుగా మేము ఫస్ట్ ఎగ్జాంపుల్ గా ఉండాలని కోరుకున్నాం అయ్యా. నీ పరిశుద్ధాత్మను మా పైన కృమ్మరించండి ప్రభా. ఆ సహాయం లేకుండా ప్రభా మేము ఎవ్వరికీ సాక్షులుగా ఉండలేం ప్రభా. వి కెనాట్ బి ఏ విట్నెస్ లార్డ్. ఈ రోజు నీ పాదములు పట్టుకొని అడుగుతున్నాం, అందరం ఏకాత్మతో అడుగుతున్నాం అయ్యా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. మా పిల్లలు ప్రభా మమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు ప్రభా తండ్రి, మా మాటలు కాదు మా జీవితాల ద్వారా నేర్చుకుంటున్నాడు ప్రభా తండ్రి. నీ శక్తితో, నీ బలముతో, నీ పరిశుద్ధాత్మతో ఈ రోజు మమ్మల్ని నింపండి. మా కుటుంబాల్లో సమాధానం మీరు ఇవ్వండి, మా పీస్ ని ఇవ్వండి. మా పిల్లలు అది చూసి ఎదుగునప్పుడు ప్రభు వాళ్ళ జీవితంలో ఎటువంటి సాతాను తండ్రి వాళ్ళని స్వతంత్రించుకోకుండా నువ్వు కాపాడుతానని వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాను. ఈ చిన్ని ప్రార్థన నీకు అర్పిస్తా అతి త్వరలో రాను మా ప్రియ ప్రభు అయిన యేసునామమున బతిలాడి వేడుకొని నడుచున్నాను తండ్రి, ఆమేన్. అంటే మెసేజ్ కూడా యూత్ డే చేద్దామా? ఎక్కువ చేద్దామా? మీటింగ్ లేదు, ఆ మెసేజ్ పెడతాం కదా తర్వాత. మరి ఈ సమయము మనం ఆరాధించుకుందాము అందరము. మరి చెప్పబడిన వాక్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, మరి నిజంగానే మనము తల్లిదండ్రులుగా ఎక్కడైనా ఫెయిల్ అయితే మనం ఎవ్వరం కూడా కండమ్నేషన్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎవ్వరం కూడా మరి మనల్ని మనం నేరారోపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి మాటలు చెప్పారు. నిజంగా తల్లిదండ్రులాగా మనం ఒక ఎగ్జాంపుల్ గా జీవించగలం, ఇప్పటికైనా జీవించగలం. మన కొన ఊపిరి ఉన్నంత వరకు మనం చేయగలం దేవుని కార్యములు. మరి ఈ రోజు మన దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మరి పట్టుకుందాము. మరి ఈ రోజు దేవుడి దగ్గరికి ముందుగా మనం ఆయన ఆరాధించే ముందు మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రభా, మా జీవితంలో ఏమైనా పాపం ఉందా అయ్యా, ముందు మాకు చూపించండి ప్రభా. ఎక్కడైనా ప్రభా ఎవరినైనా మేము క్షమించలేని స్థితిలో ఉన్నామా ప్రభా, ఈ రోజు ప్రభా మేము అందరినీ క్షమిస్తాం ప్రభా. ఎవరి మీదైనా మేము జలసీ కలిగి ఉన్నామా ప్రభా, మాకు చూపించండి ప్రభా. జలసీని ఓవర్కమ్ చేయటం మాకు నేర్పించండి ప్రభా. తండ్రి మా కుటుంబాల్లో గ్రీడ్ ఉందా ప్రభా, లస్ట్ఫుల్ డిజైర్స్ ఉన్నాయా ప్రభా, లోక వాటిల కొరకు ప్రభా, ఇవన్నీ మాకు చూపించండి ప్రభా. నీ రక్తంలో కడుక్కొని ప్రభా మేము మారాలనుకున్నాం తండ్రి. నీ రక్తంలో కడగండి ప్రభా, ఏ పాపము కూడా మాలో నిలవకూడదు ప్రభా. నీ రక్తము కడగలదయ్యా, ప్రతి పాపమును కడగలదు ప్రభా. ఈరోజు మన అందరం వెళ్దాం తండ్రి దగ్గరికి, ఎవరం కూడా మౌనంగా ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన విలువైన సమయం ఇది. మరి అందరం వెళ్దాము. ఎవరైనా మనం క్షమించలేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్దాం, అయ్యా నేను క్షమిస్తున్నాను ప్రభా బిడ్డని. తండ్రి ఒకవేళ మనం వాళ్ళని గాయపరుచుంటే దేవునితో సమాధానం చేసుకుని చెప్దాం, అయ్యా నేను వెళ్ళి సరిదిద్దుకుంటాను ప్రభా, నేను వెళ్ళి క్షమాపణ అడుగుతాను ప్రభా, నన్ను కడగండి ప్రభా, నీ రక్తంతో నన్ను కడగమని అడుగుదాం. ఎక్కడైనా మనం కనుక అన్రైచియస్ గా ఉన్నామా మనీ మ్యాటర్స్ లో దేవుడికి చెప్దాం, అయ్యా నేను ఈ విషయంలో అన్రైచియస్ గా ఉన్నాను ప్రభా, నేను సెటిల్ చేసుకుంటాను ప్రభా ఈ అన్రైచియస్ మ్యాటర్స్ ప్రభా, నాకు నా పాపంను కడగండి ప్రభా, నా శక్తితో నింపమని అడుగుదాం. ఇంకా ఏ విషయంలో అయినా మనం పడిపోతున్నామా, యాంగ్రీలో పడిపోతున్నామా, కోపంలో ఉంటున్నామా, లేదా మనం దేవునికి చెందవలసిన కృతజ్ఞతాస్తుతులు ఆయనకి ఇవ్వట్లేదా, మనం బలంగా మనం ఎంచుకుంటున్నామా, ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ పాపంలో ఏమైనా మనలో ఉంటే తండ్రి దగ్గరికి వెళ్దాం. ఎవరు దాచిపెట్టుకోకుండా ఆయన సన్నిధికి వెళ్ళి అడుగుదాం, అయ్యా ప్రతి పాపంను నీ రక్తంలో కడగండి ప్రభు, నీ పరిశుద్ధ రక్తంలో కడగమని అడుగుచున్నాను ప్రభు. తండ్రి నా యొక్క పిల్లలకి ప్రభా నేను ఒక ఎగ్జాంపుల్ గా ఉంటాను ప్రభా. నా జీవితంలో ఎక్కడ కూడా సనుగుడు గొనుగుడు నా కుటుంబంలో ఎగ్జాంపుల్ గా ఉండకూడదు ప్రభా. తండ్రి కోపగించే మాటలు నా కుటుంబంలో ఎగ్జాంపుల్ గా ఉండకూడదు ప్రభా. అసహ్యకరమైన మాటలు నా కుటుంబంలో ఎగ్జాంపుల్ గా ఉండకూడదు ప్రభా. ఇవన్నీ ఈ రోజు తీసివేయండి ప్రభా అని అడుగుదాం. ఖచ్చితంగా దేవుడు చేయగలడు.
కేవలము కృతజ్ఞత వచనములే మన ఇంట్లో ఉండాలి. కేవలము ఎప్పుడు గణపరిచే మాటలే మన ఇంట్లో ఉండాలి. ఎప్పుడు ఎంకరేజ్ చేసే మాటలే మన ఇంట్లో ఉండాలి. దేవుడు మనకిస్తున్న మాటలు ఇది. మరి ఈ రోజు మనం ప్రతి పాపం మన యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో కడిగిన వాళ్ళు మనం వెళ్ళొచ్చు తండ్రి సన్నిధికి వెళ్ళి మనం నోరు తెరిచి ఆరాధించవచ్చు. మనకు కలిగి ఉన్న బిడ్డలను బట్టి ముందుగా మనం వందనాలు చెల్లిద్దాం. దేవుడు మన చేతిలో ఒక జీవితాలను ఇచ్చాడు, ప్రాణాలను ఇచ్చాడు మనకి. మనం వాళ్ళని ఆయన సన్నిధిలో నడిపించడానికి, ఆయన విలువలు నేర్పించడానికి ఒక బిడ్డల్ని మనల్ని ఇచ్చాడు. అంతగా మనల్ని ప్రేమించి ఇచ్చిన తండ్రికి ముందుగా వందనాలు చెల్లిద్దాం. మన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిద్దాం. వాళ్ళని పోషించడానికి మనకి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మన జీవితాలను బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మన రక్షణ బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మరి ఎవరో మౌనంగా ఉండదు. మన ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి మనం వందనాలు చెల్లిద్దాం. మరి ప్రేరేపించబడిన వాళ్ళు ఒక్కొక్కరు ఆరాధించవలసింది కోరుతున్నాను. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికి రాని తీగలున్నవి ఫలింపాడుచున్నవి, ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. పనికి రాని తీగలున్నవి ఫలమివ్వాడుచున్నవి, ఫలించే ఆశ మాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా మా హృదయం, ఇదిగో దేవా మా మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ మా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ మాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ మా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా రాజాదిరాజా, ప్రభులకు ప్రభువా, అయా నా తండ్రి, సర్వభౌమాధికారము కలిగినటువంటి సర్వశక్తివంతుడా మా తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన.
దేవా నా ప్రభా, ఎక్కడి వారమో ఎచ్చటి వారమో నా ప్రభా, మీ అద్భుతమైన కృపను బట్టి కనికరాన్ని బట్టి అయా మా పైన కలిగి ఉన్నటువంటి నీ అద్భుతమైనటువంటి ప్రణాళికను బట్టి నా ప్రభా, మమ్మల్ని సంఘముగా నా తండ్రి అయా నా ప్రభా మీరు సమకూర్చిన విధానమునకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. అయా నా ప్రభా, పాపము చేత నా ప్రభా ఈ లోకంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మమ్మల్ని నా ప్రభా, చచ్చిన వరంగా ఉన్నటువంటి మమ్మల్ని నా ప్రభా, అయా నీ యొక్క నా తండ్రి జీవ వాక్యము చేత నా ప్రభా, అయా నీ యొక్క కుమారుని యొక్క నా తండ్రి అయా నా ప్రభా అద్భుతమైనటువంటి త్యాగము చేత నా ప్రభా మమ్మల్ని సమాధాన పరుచుకునే నా ప్రభా, నీ సన్నిధిలో నీ బిడ్డలుగా ముద్ర వేసి భద్రపరుస్తూ నా ప్రభా ఎల్లప్పుడూ నా ప్రభా నీ యొక్క ఆహారాన్ని నా ప్రభా మాకు అనుగ్రహిస్తున్న మా తండ్రి మీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నాయన. అయా ఇచ్చినటువంటి సంఘమును బట్టి కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా తోటి సహోదరులను బట్టి అయా సండే స్కూల్ బిడ్డలను బట్టి నా ప్రభా, అయా యవ్వనస్తులను బట్టి నా ప్రభా, పెద్దవారిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా నా దేవా అబ్రహాము గారు నా ప్రభా అయా నా తండ్రి అయా నీతో వ్యక్తిగతమైనటువంటి అయా సంబంధాన్ని సహవాసాన్ని నా ప్రభా కలిగి ఉండి నా ప్రభా అయా ఎదుటి వారికి నా ప్రభా అయా తన కుటుంబం వారికి అయా నా తండ్రి అయా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి నా ప్రభా తను నా ప్రభా నా తండ్రి నీ యొక్క సాక్షిగా నా ప్రభా నా తండ్రి నేనే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు అని నా ప్రభా అయా నా ప్రభా ఇతరులు నా ప్రభా నిన్ను మహిమపరిచే రీతిగా జీవించారు ప్రభా, మీకు వందనాలయ్యా. అటువంటి జీవితాన్ని నా ప్రభా మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అదే రీతిగా నా ప్రభా అయా నా తండ్రి తల్లిదండ్రుల విషయంలో నా ప్రభా మీరు అద్భుతమైనటువంటి నా ప్రభా ప్రణాళికను కలిగి ఉన్నారు తండ్రి. అయా నా ప్రభా వారికి బహుమానాలుగా ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో నా ప్రభా అయా మీరు ఎంతో నా ప్రభా నా తండ్రి తీవ్రమైనటువంటి నా ప్రభా అయా నా ప్రభా ఆసక్తి కలిగి నా ప్రభా వారిని నీ సన్నిధిలో అయా పెంచి పోషిస్తూ వస్తున్నారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయా తల్లిదండ్రులకి నా ప్రభా ఆ యొక్క సామర్థ్యతను నా ప్రభా మీరు ఇస్తున్నారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి మీరు నా తండ్రి అయా పిలిచి పని చెప్తే నా ప్రభా ఆ పని చేయటకు కలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని నా ప్రభా మేము నమ్మి విశ్వసిస్తున్న ప్రభా మీ సన్నిధిలో నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి గోచాడుకుంటున్నాం దేవా, నీకు వందనాలయ్యా. అయా నా ప్రభా నా తండ్రి బిడ్డల విషయంలో నా ప్రభా అయా యవనస్తుల విషయంలో నా ప్రభా నా తండ్రి మీరు చూపుచున్న కృపకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి మీరు మాకు ఇస్తున్నటువంటి ఆహారాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు తండ్రి, ఉండటానికి ఇచ్చినటువంటి నివాసాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం ప్రభా. అయా బ్రతుకుటకు నా ప్రభా బ్రతుకు తెరువును నా ప్రభా నా తండ్రి ఉపాధిని ఇచ్చిన విధానమునికే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నా ప్రభా ముందుగా మీ యొక్క నీతిని రాజ్యముని వెతికిన వారికి సమస్తమును నా ప్రభా నా తండ్రి ఏదైతే అయా నీడ్ఫుల్ లో నా ప్రభా వాటన్నిటిని అనుగ్రహిస్తున్నా మా తండ్రి మీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి అయా ఇంత మంచితనమును నా ప్రభా ఇంత ప్రేమను నా ప్రభా ఇంతగా మా పట్ల మీరు చూపుచున్నటువంటి కేర్ ని బట్టి నా ప్రభా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం దేవా. నిజంగా నా ప్రభా మనుషులు నమ్ముకున్నట కంటే నా తండ్రి యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలైన నా ప్రభా మేమందరం రుచి చూచి నేను ఎరిగా ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అయా దేవా నా ప్రభా అయా నా ప్రభా నీవెవరో తెలియనప్పుడు నా ప్రభా నా తండ్రి మేము ఎలా ఉన్నామో నా ప్రభా ఒక్కసారి మేము తలుచుకుంటే నా ప్రభా అయ్యా అది ఎంతో నా ప్రభా నా తండ్రి గందరగోళంగా నా ప్రభా ఎంతో నా ప్రభా అశాంతిగా ఉండేటువంటి పరిస్థితులు ప్రభా. కానీ అట్టి వాటి నుంచి నా ప్రభా మీరు మమ్మల్ని నా తండ్రి విడిపించారా ప్రభా. అయా మాకంటూ ఒక గొప్ప దేవుడు ఉన్నాడని నా ప్రభా హృదయంలో ధైర్యం కలిగి జీవించే వారిగా మీరు చేశారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా మేమేమి ఇవ్వగలం ప్రభా, అయా మీరు చేసిన అద్భుతమైనటువంటి నా ప్రభ త్యాగానికి నా ప్రభ వెలకి నా ప్రభ మేమేమి ఇవ్వగలం ప్రభ నాయన. అయా నా ప్రభ నా తండ్రి నీ ఆజ్ఞను అనుసరించి జీవించటే కదా నా ప్రభ నాయన. అయా నీవు చెప్పిన మార్గమును అనుసరించి జీవించటే కదా నా ప్రభ. అయా నా ప్రభ దానికి కూడా నా ప్రభ మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని నా ప్రభ అనుగ్రహిస్తూ నా ప్రభ మమ్మల్ని నా తండ్రి నీ మార్గమును తప్పిపోకుండా నా ప్రభ అయా మా చేతులు పట్టుకుని నడిపిస్తున్న గొప్ప తండ్రి అయినందుకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. అయా మీకే స్తుతులు స్తోత్రములు. నిజంగా మాకు ఫలించాలని ఆశ ఉంది ప్రభా నాయన. అయా పరిశుద్ధాత్మ దేవుని నా ప్రభ ఏ ఏరియాలో నా ప్రభ మేము పడిపోతున్నామో ఆ ఏరియాలో నా ప్రభ మీరు అనుగ్రహించిన ప్రభ మమ్మల్ని జీవితం వైపు నడిపిస్తారని ఆశ కలిగిన ప్రభ నా తండ్రి మీ సన్నిధిలో బ్రతిమాలు కొంచున్నాం తండ్రి.
అయ్యా నా తండ్రి నీ యొక్క శిష్యులుగా నా ప్రభ నిన్ను వెంబడించే వారిగా నా ప్రభ నీ ఆజ్ఞను గైకొని ఇతరులకు నా ప్రభ మా జీవితాల్ని చూపించే వారిగా నా ప్రభ మీరు నా తండ్రి ఆశీర్వదిస్తున్న విధానమునికే అయా మమ్మల్ని ఆ రీతిగా జై జీవితం వైపు నా ప్రభ అయా నడిపిస్తున్న విధానమునికే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా ప్రతి విషయంలో నా ప్రభ నా తండ్రి చిన్న పిల్లలకు అయా ఎలా అయితే తల్లిదండ్రులు ప్రతి విషయాన్ని ఎలా గైడ్ చేస్తారో నా ప్రభ అలాగ మా జీవితాల్లో ప్రతి విషయాన్ని నా ప్రభ మీరు గైడ్ చేస్తున్న విధానమునికే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నాయన మమ్మల్ని నా ప్రభ అసత్యం వైపు కాక సత్యం వైపు నడిపిస్తున్న విధానమునికే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి అయా నా ప్రభ అలిసిపోయినప్పుడు నా ప్రభ ప్రోత్సాహాన్ని ఇస్తున్న దేవుడు నాయన అయా శక్తినిస్తున్న దేవుడు అయా నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నాయన అయా నిన్ను పొగుడుటకు నా ప్రభ నిన్ను స్తుతించుటకు నా ప్రభ అయా మా ఈ జీవితం సరిపోదు ప్రభ అయా మా మాటలు సరిపోవు ప్రభ అయా నా ప్రభ నాయన అయా మీ కృపలో నా ప్రభ మీరు మా పట్ల ఉద్దేశించిన ప్రతి ఉద్దేశమును నా ప్రభ అయా అయా నా ప్రభ తీవ్రత కలిగిన ప్రభ మేము వెల చెల్లించి మీ సన్నిధిలో మేము జీవించుటకు మీరు మా ఎడల కృప చూపించమని దేవ నా ప్రభ ప్రతి విషయంలో మీరే సర్వ మహిమ ఘనత ప్రభావాలను నా ప్రభ పొందుకున్నామని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైన పుణ్యనామంలో ఈ చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్. అలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమెలెదనా కొదువతో నేను కుమెలెదనా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా నిత్యమౌ కదలని సియోను కొండపై నిత్యమౌ కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా
ఏసయ్యా మీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమెలెదనా కొదువతో నేను కుమెలెదనా. థ్యాంక్ యూ ఫాదర్. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన ప్రభావ నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఇదిగో ప్రభావ మరి ఒక జనాన్ని ప్రభావ మీరు మా కోసం దేవా నీకే వందనాలు స్తోత్రం. ఈ లోకంలో ప్రభావ ఎందరికో లేని భాగ్యతను ప్రభావ మాకు కలగజేసిన దేవా ఈ విధంగా ప్రభావ మేము జీవించడానికి ప్రభావ మీరు మాకిచ్చిన కృపను బట్టి దాని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అదిగో ప్రభావ నీవు ప్రభావ హృదయాంతరంగాలు నెరిగిన దేవా మా హృదయంలో ప్రభావ మీరు ఉంటున్న ఇందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను. ఇదిగో నాయన ఈ లోకం రీతిగా కాకుండా ప్రభు మరి మీరు ప్రభు మమ్మల్ని మా హృదయాంతరంగా మమ్మల్ని మా శరీరాన్ని ఇచ్చిన బట్టి కాదు కానీ ప్రభు మీరు ప్రభు పరిశుద్ధులుగా జీవించడానికి మీరు మాకు ఇచ్చిన ఇంకొక దినాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. నా కొండ కోట అయిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న స్తుతి ఆరాధన యేసునామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. పరలోకమందున తండ్రి, గొప్ప దేవ, సింహాసనాసీనుడా తండ్రి, వేవేల దూతల మధ్య పరిశుద్ధుడు అని పిలువబడుతున్న, నిత్యము స్తుతింపబడుతున్న గొప్ప రాజా తండ్రి, నీకు బిడ్డలుగా మేము ఉండుటకు ప్రభా మీరు మమ్మల్ని పిలుచుకున్న ఆ పిలుపు ప్రభా ఎన్నాళ్ళు మేము తరించిన, ఎన్నాళ్ళు దాని గురించి ఆలోచించిన ఇంకా మా హృదయంలోకి అర్థం కావు ప్రభా. మేము దేనికి అనర్హులం ప్రభా తండ్రి, కేవలం పాపంతో నిండి ప్రభా నరకానికి మాత్రమే ప్రభా మేము అర్హులం. అలాంటి మమ్మల్ని ప్రభా పాప పూవిలోంచి మమ్మల్ని కాపాడి నీ బిడ్డలుగా ప్రభా నీతో పాటు తండ్రి నివసించడానికి మీరు చేసిన ఆ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభా. దాన్ని బట్టి నిజంగా వందనాలు ప్రభా తండ్రి. మమ్మల్ని ఎప్పుడు ఎంచుకున్నావు అంటే మీరు చెప్తున్నారు భూ జగత్ పునాదులు వేయబడక మునిపే మీ యొక్క నామమును నేను రాసుకొని ఉన్నాను అని చెప్తున్నారు ప్రభా. ఏం భాగ్యం ప్రభా, ఎలా చెప్పగలం, ఎలా వర్ణించగలం, ఎలా నేను స్తుతించకుండా ఆపగలం ప్రభా ఈ యొక్క ప్రేమను బట్టి తండ్రి. నీకే వందనాలు ప్రభా తండ్రి. ఎంత గొప్ప దేవుడు, సర్వాధికారి ప్రభా, సర్వభౌముడు ప్రభా తండ్రి. తండ్రి నీ యొక్క నోటి మాటతో ప్రభా ఈ భూములు పుట్టి ఉన్నాయి ప్రభా. నీ యొక్క ఊపిరి ప్రభా తండ్రి, మా యొక్క ఎర్ర సముద్రము చీల్చగలిగిన ఊపిరి ప్రభా అది తండ్రి. మా జీవితములను మార్చిన గొప్ప దేవుడవు ప్రభా. అందును బట్టి నిజంగా వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇంత గొప్ప దేవుడిని మేము తండ్రిగా కలిగి ఉన్నందుకు వందనాలు తండ్రి. నువ్వు మా యొక్క తండ్రి మా జుట్టు పైన ఉన్న ప్రతి వెంట్రుక సైతము నువ్వు లెక్కించినందుకు తండ్రి. అంతగా మీరు మా పట్ల మీరు కలిగి ఉన్న శ్రద్ధను బట్టి నిజంగా వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. మరి నిన్ను తండ్రి మేము ధరించుకున్నందుకు ప్రభా తండ్రి, మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు తండ్రి. అన్నిటికంటే విలువైంది మా బిడ్డల్ని మాకు దయచేసినందుకు తండ్రి, చంటి బిడ్డలు మా చేతిలో ఉంచినందుకు నిజంగా వందనాలు ప్రభా తండ్రి. అలాగే మా సంఘంలో మాకు ఇచ్చిన యవనస్తులను బట్టి వందనాలు ప్రభా తండ్రి. సండే స్కూల్ చిల్డ్రన్ బట్టి వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డల్ని బట్టి నీకు వందనాలు చెల్లిసిన ఏ పాటి భాగ్యం ప్రభా ఇది ప్రభా. నీ బిడ్డలతో సహవాసం కలిగి ఉండటం నిజంగా ధన్యకరం ప్రభా. వాళ్ళ మధ్య నివసించి నిన్ను ఆరాధించడం ఇంకా అన్నిటికంటే ఉన్నతమైనది ప్రభా. ఆ భాగ్యమును మా అందరికీ కల్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మా యొక్క తండ్రి ఉద్యోగాల నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా వ్యాపారాల నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆరోగ్యాల నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు ఇచ్చిన ఉన్నతమైన రక్షణ నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పైన నాయకులుగా ఉంచిన అధికారులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎల్డర్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఓవర్సీస్ గా ఉన్న విక్టర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జాక్పూరన్ గారిని బట్టి, తని ఆనిపున్ గారిని బట్టి, వాళ్ళందరికి ఇచ్చిన మంచి ఆరోగ్యం బట్టి కూడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. వాళ్ళని మా కొరకు నియమించి మమ్మల్ని బోధిస్తూ నీ యొక్క తండ్రి నిత్యమైన నీ మాటల్లోనూ నీ యొక్క నడవడిలోనూ నడవటానికి మీరు ఇస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. ఈ ప్రేమను మేము ఎన్నిసార్లు స్మరించినాను వందనాలు చెప్పక మానలేం ప్రభా. మా యొక్క పెదవుల చుట్టూ నీ యొక్క స్తుతులు ఉంచండి. నీ యొక్క ఘనతను తండ్రి మేము నిత్యము కొనియాడే పెదవులు మాకు దయచేయమని కోరుచు. మా కుటుంబాల్లో నువ్వు శాంతి సమాధానాలు నింపుతున్నందుకు వందనాలు. మా అందరి పైన పరిశుద్ధాత్మను నింపుతున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తాం. ఈ చిన్న స్తుతి ఆరాధన త్వరలో రాబోతున్న యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. Thank you, brothers and sisters.
హలో హలో ఓకే బ్రదర్. వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఆదికాండము 49వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరకములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించేదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నువ్వు చేస్తున్న మేలులు అన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రభా, ఇప్పుడు దాకా చెప్పబడిన వాక్యం నిమిత్తము నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఆరాధన నిమిత్తము నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. అది నీకు ఇష్టంగా ఉందని నమ్ముచు నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రభా, నీ వాక్యం చెప్పవచ్చుండగా నీ అభిషేకంతో నన్ను నింపమని, విన్న వాక్యము మా అందరిలోని ఫలించేటట్టు చేయమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ లేవి గురించి, షిమ్యోను గురించి, లేవి గురించి రాయబడింది. అయితే మొట్టమొదటి లేవి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మరి ఒకానొక సందర్భంలో లేవి, షిమ్యోను ఇద్దరూ కూడా వారి యొక్క సహోదరి విషయంలో ఒక వ్యక్తి తప్పుగా ప్రవర్తించాడని చెప్పి ఆ ఊరు మొత్తాన్ని చంపించేశారు, లేవి, షిమ్యోను. సో సందర్భాన్ని వాడుకొని యాకోబు చెప్తున్నాడు ఏంటంటే, వాళ్ళు చాలా తీవ్రమైన కోపం కలిగి ఉన్నారు, వాళ్ళు శపించబడ్డారు అని చెప్పి లేవిని, షిమ్యోను చెప్పారు. అదేవిధంగా లేవి, షిమ్యోను గోత్రాలు ఇద్దరు కూడా చెదరగొట్టబడతారని చెప్పి మరి ఒక ప్రవచనాన్ని యాకోబు చెప్పాడు. ఖచ్చితంగా లేవి, షిమ్యోను ఇద్దరు చేసిన తప్పు. సో ఖచ్చితంగా దేవుడు ఒక ప్రవచనం ఇచ్చినప్పుడు, యాకోబు ద్వారా ప్రవచనం ఇచ్చినప్పుడు ఆ ప్రవచనము ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత లేవి, ఇశ్రాయేలు అందరూ కూడా అరణ్య యాత్రలో వారు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో మరి ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేసినప్పుడు మోషే 40 సంవత్సరాలు మరి ఆ యొక్క కొండ మీద ఉన్నప్పుడు, దేవునితో అతను సహవాసం కలిగి ఉన్నప్పుడు, కింద అహరోను నాయకత్వంలో ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేసినప్పుడు మోషే కిందకి దిగొచ్చినప్పుడు ఆ యొక్క విగ్రహారాధన చూసి మోషే చాలా బాధపడ్డాడు. అయితే అటువంటి సందర్భంలో మోషే ఒక మాట చెప్తాడు, యెహోవా పక్షమున ఎవరున్నారు, నా వైపు రండి. మోషే పక్షమున ఎవరున్నారు, నా వైపు రండి అని చెప్పినప్పుడు మరి లేవి గోత్రీకులు, లేవీలు మాత్రమే మరి మోషే వైపు తిరిగి వచ్చినప్పుడు మోషే మరి లేవీలకు ఒక మాట చెప్తాడు ఏంటంటే, మీరు విగ్రహారాధన చేసిన వాళ్ళందరికీ నేను మరణ శిక్ష విధిస్తున్నాను, మీరు వెళ్ళి విగ్రహారాధన చేసిన వాళ్ళని చంపేయమని అంటాడు. చెప్పినప్పుడు లేవీయులు మరి మోషే చెప్పిన మాటకి, దేవుడి ఇచ్చిన ఆజ్ఞకు వెంటనే లోబడి మరి ఆ యొక్క విగ్రహారాధన చేసిన ఇశ్రాయేలును చంపడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు ఒక లేవీయుడు వెళ్తున్నప్పుడు ఆ లేవీయుడికి విగ్రహారాధన చేసిన తన తండ్రి కనిపించాడు. ఇప్పుడు ఆ లేవీయుడు దేవుని మాట వినాలా, తన తండ్రిని సంతోష పెట్టాలా? ఖచ్చితంగా లేవీయుడు ఆ దినము దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. విగ్రహారాధన చేసిన తన తండ్రిని చంపాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక లేవీయుడు వెళ్తున్నప్పుడు విగ్రహారాధన చేసిన తన కొడుకు కనిపించినప్పుడు మరి ఆ లేవీయుడు మరి ఏం నిర్ణయం తీసుకోవాలి? దేవుణ్ణి సంతోష పెట్టాలా, తన కొడుకుని సంతోష పెట్టాలా? కానీ అతడు దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టి మోషే దేవుడి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చారు. సో దేవుని యొక్క చిత్తం చేయాలంటే మనం ఎంతో వెల చెల్లించాలి. ఖచ్చితంగా అటువంటి సందర్భంలో లేవీయుల పట్ల దేవుడు ఎంతగానో సంతోషపడ్డాడు. మీరు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చారు కనుక మరి నేను మిమ్మల్ని పరిచర్య చేసుకోవటానికి ఎంచుకుంటానని చెప్పి దేవుడు లేవి గోత్రాన్ని ఎంచుకున్నాడు.
అయితే లేవి గోత్రానికి ఒక శాపం ఉంది. ఏంటి ఆ శాపం అంటే, మరి యాకోబులో వారు విభజించబడినారు, ఇశ్రాయేలులో వారిని చెదరగొడతానని చెప్పి మరి యాకోబు ద్వారా ఒక శాపము మరి లేవికి ఉంది. అటువంటి సందర్భంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఓకే, మీరు యాకోబులో విభజించబడతారు, మీరు శపించబడిన వాళ్ళే, కానీ మీరు ఇప్పుడు ఇశ్రాయేలులకి దీవెనకరంగా ఉంటారు. మీరు పరిచర్య చేయడం ద్వారా నా పరిచర్య కోసం నేను ఎంచుకుంటాను, ఇప్పుడు మీరు పరిచర్య చేసే వ్యక్తులుగా ఉంటారని చెప్పి మరి దేవుడు లేవి గోత్రాన్ని దీవించినట్టు మనం చూస్తాం. దేవుడు చెప్పినట్టే, మోషే చెప్పినట్టే మరి ఇశ్రాయేలీలు అందరిలో కూడా లేవీయులు చెదరగొట్టబడ్డారు. వారికి స్వాస్థ్యం దేవుడు ఇవ్వకుండా వాళ్ళకి 48 పట్టణాలు లేవి గోత్రానికి ఇచ్చాడు. ఈ 48 పట్టణాల్లో కూడా లేవీయులు మరి దేవుని వాక్యం చెప్పే వ్యక్తులుగా, మరి దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తులుగా, ఇతరులకు దీవెనకరంగా ఉన్నారు. ఖచ్చితంగా ఒకప్పుడు లేవి తప్పు చేశాడు, మరి దానిని బట్టి లేవి శపించబడ్డాడు. కానీ తర్వాత లేవీయులు చేసిన దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం ద్వారా వాళ్ళు దీవించబడ్డారు. ఆ శాపాన్ని దేవుడు కొట్టేశాడు. మరి ఆ శాపాన్ని దేవుడు మరి మేలుగా మార్చినట్టు మనం చూస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం అనుకోవచ్చు, నేను గతంలో అనేకమైన తప్పులు చేశాను కదా, మరి దాన్ని నేను ఫలం అనుభవించాల్సిందేనా అని అన్నప్పుడు, ఖచ్చితంగా ఇప్పుడు ఈ దినము నువ్వు మారు మనసు పొందితే, ఈ దినము నువ్వు రక్షించబడితే గతంలో ఉన్న శాపాలన్నీ కూడా దేవుడు కొట్టివేస్తాడు. ఖచ్చితంగా పితరులను బట్టి కొన్ని శాపాలు మనకు వస్తాయి, మరి మనం చేసిన తప్పులు బట్టి మనకు శాపాలు కొన్ని మనకు వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, మారు మనసు పొందుతామో, మన మీద ఉన్న శాపము, మన బిడ్డల మీద ఉన్న శాపాన్ని దేవుడు కొట్టివేస్తాడు. లేవి గోత్రం మీద శాపం ఉంది. ఏంటి ఆ శాపం అంటే, వాళ్ళు చెదరగొట్టబడతారు అనే శాపం ఉంది. కానీ ఎప్పుడైతే లేవీయులు ప్రభువుకు నమ్మకంగా జీవించారో, ఎప్పుడైతే ప్రభువు చెప్పిన మాటకు వారు లోబడ్డారో, ప్రభువు దేవుడు చెప్పిన మాటకు వారు కంప్లీట్ గా విధేయత చూపారు, ఆ శాపాన్ని దేవుడు మేలుగా మార్చినట్టు మనం చూస్తాం. దేవుడు లేవీయులకు 48 పట్టణాలు ఇచ్చాడు. దాంట్లో 6 ఆశ్రయ పట్టణాలు. ఈ 48 పట్టణాల్లో కూడా లేవీయులు జీవించేవారు. ఈ 48 పట్టణాల్లో కూడా ఇశ్రాయేలు దేశం అంతా కూడా చెదిరిపోయి ఉన్నాయి. అదేదో ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు, కానీ అన్ని గోత్రాలు 12 గోత్రాల్లో కూడా అవి చెదిరిపోయి ఉన్నారు. ఈ చెదిరిపోయిన పట్టణాలలో లేవీయులకి, ఇతరులకు దీవెనకరంగా ఉన్నట్టు మనం చూస్తాం. కనుక మరి మనం ఇప్పుడు దాకా చేసిన తప్పుల విషయంలో ఖచ్చితంగా నేను ఫలం పొందాలా, నేను దేవుడి యొక్క శాపాన్ని నేను పొందాలా అని మనం తలంచవచ్చు. కానీ ఈ దినము మనం పశ్చాత్తాపడితే, ఈ దినము మనము గనక దేవుని సన్నిధికి వస్తే, గతంలో ఉన్న శాపాలన్నీ కూడా కొట్టివేస్తాడని చెప్పి దేవుని యొక్క మాట ద్వారా మనం గ్రహించవచ్చు. అయితే ఇంకొక వ్యక్తి షిమ్యోను కూడా, లేవి షిమ్యోను ఇద్దరు కూడా ఆ తప్పు చేశారు. తమ సహోదరు పట్ల చెడుగా ప్రవర్తించారని చెప్పి ఒక పట్టణాన్ని మొత్తాన్ని వాళ్ళు చంపేశారు. సో షిమ్యోను కూడా సేమ్ అదే శాపం ఉంది. ఏంటంటే, మరి యాకోబులో వారు విభజించబడతారు, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. కనుక షిమ్యోనీయుల మీద కూడా శాపం ఉంది. కానీ షిమ్యోనీయులు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేశారు అని ఆలోచిస్తే గనక, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలను నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులు కనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుంచి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోసే ఇశ్రాయేల్ న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పెయోరుతో కలుసుకుని తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. మరి ఇక్కడ బిలాము దేవుణ్ణి శపించాలని చెప్పి వచ్చాడు. వచ్చినప్పుడు బిలాము దేవుణ్ణి కాదు, ఇశ్రాయేలుని శపించాలని చెప్పి వచ్చాడు. కానీ బిలాము ఇశ్రాయేలీలను ఒక్క మాట కూడా అనలేకపోయాడు, శపించలేకపోయాడు. అతడు వెళ్తూ ఒక సలహా ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడు, నువ్వు ఇశ్రాయేలీలు నువ్వేం చేయలేవు, నువ్వు ఇశ్రాయేలీలను చంపాలంటే వాళ్ళ పాపంలో దిగేటట్టు చేయి,
కనుక మోయాబు స్త్రీలను ప్రేరేపించు, వారు వ్యభిచారం చేసేటట్లు విగ్రహారాధన చేసేటట్లు నువ్వు ప్రేరేపిస్తే ఇశ్రాయేల్ దేవుడు పరిశుద్ధ దేవుడు కనుక ఇశ్రాయేల్ దేవుడే వాళ్ళని చంపేస్తాడు అని చెప్పి ఒక చెడ్డ సలహాను మోయాబు రాజుకి ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు మోయాబు స్త్రీలు రంగంలోకి దిగారు. రంగంలో దిగి వాళ్ళు ఇశ్రాయేలీల్ని వ్యభిచారం చేసేటట్లు విగ్రహారాధన చేసేటట్లు వాళ్ళు ప్రోత్సహించారు. అయితే ఇశ్రాయేలీల్లో మరి ఇక్కడ ఉన్న ప్రధానంగా పాపం బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ప్రధానంగా పాపం చేసిన వాళ్ళు ఎవరంటే షిమ్యోనీయులు. దాన్ని బట్టి అనేక కారణాలు ఉన్నాయి ఆ విధంగా చెప్పడానికి. సో షిమ్యోనీయులు ప్రధానంగా ఈ పాపం చేసిన వాళ్ళు ఎవరంటే షిమ్యోనీయులు. ఖచ్చితంగా ఈ షిమ్యోనీయులు లేకపోతే ఇశ్రాయేలీయులు ఆల్ ఆఫ్ సడన్ ఒకేసారి వ్యభిచారము లేకపోతే విగ్రహారాధన అనే పెద్ద పాపాలలో పడిపోయే అవకాశం లేదు. మొట్టమొదట ఇశ్రాయేలీయులు ఆ స్త్రీలను అందంగా ఉన్నారు కాబట్టి చూడాలని వెళ్ళుంటారు. సో అప్పుడే మనసాక్షి చెప్తా ఉంటది అలాంటి పని నువ్వు చేయొద్దని మనసాక్షి చెప్తూ ఉండుండదు. కానీ వాళ్ళు వినలేదు. తర్వాత ఆ స్త్రీలతో వాళ్ళు మనసులో మోహపు తలంపులు కలిగి ఉంటారు. కొన్ని నెలల పాటు కొన్ని రోజుల పాటు మోహపు తలంపులు ఉంటారు. ఆ తర్వాత ఆ స్త్రీలతో వారు మాట్లాడి ఉంటారు. అప్పుడే దేవుడి మనసాక్షి చెప్తా ఉంటది, లేకపోతే చుట్టుపక్కల ఉన్న పెద్దలు కూడా చెప్తూ ఉండొచ్చు, ఈ విధంగా మీరు చెయ్యొద్దు, ఈ విధంగా చేస్తే మీరు పెద్ద పాపంలో పడిపోయే అవకాశం ఉందని చెప్పి మనసాక్షి చెప్తా ఉంటది. అదే విధంగా చుట్టుపక్కల పెద్దలు కూడా చెప్పుంటారు, కానీ మనం వినలేదు. అలా కొన్ని రోజుల పాటు అట్లాగా స్త్రీలతో మాట్లాడటం, ఆ స్త్రీలతో చివరికి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, చివరికి అనేక దినాల పాటు అనేక నెలల పాటు ఆ విధంగా స్త్రీలతో సహవాసం కలిగి ఉన్నప్పుడు చివరగా ఆ స్త్రీలతో వాళ్ళు వ్యభిచారం చేసి విగ్రహారాధన చేసినట్టు మనం చూస్తాం. కనుక ఒక పెద్ద పాపంలో పడిపోయినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒకే రోజు పడిపోయే పాపం కాదు అది. అనేక దినాల పాటు మన మనసులో చెడు తలంపులు, లేకపోతే ఆ స్త్రీలు అందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడాలి, లేకపోతే వాళ్ళని తరచుగా చూడాలి అన్న తలంపులు, మోహపు తలంపులు, ఇవన్నీ కూడా మనం అనేక దినాల పాటు మన మనసులో అనుమతిస్తూ ఉంటే గనక ఒకనొక దినాన్న మనం ఒక పెద్ద పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ షిమ్యోనీయులు, ప్రధానంగా షిమ్యోనీయులు, ఇశ్రాయేలీయులు కూడా వాళ్ళందరూ కూడా ఆ యొక్క మోయాబు స్త్రీల యొక్క వలలో వాళ్ళు చిక్కుకుని వాళ్ళు వ్యభిచారం చేశారు. అదేవిధంగా విగ్రహారాధన కూడా చేశారు. చివరికి దేవుని యొక్క కోపము వాళ్ళ మీద తీవ్రంగా వచ్చినప్పుడు ఒక తెగులు వచ్చినప్పుడు చూడండి తర్వాత 6వ వచనంలో, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేల్ సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్ నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. మరి తెగులు వచ్చింది, 24,000 మంది చనిపోతున్నారు. అటువంటి సందర్భంలో ఒక షిమ్యోనీయుడు, అతని పేరు జిమ్రి అనే ఒక షిమ్యోనీయుడు మరి మోషే కన్నుల ఎదుట ఏడుస్తున్న ఇశ్రాయేల్ సమాజం ఎదుట ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చినప్పుడు అక్కడ అందరూ చూస్తున్నప్పుడు ఒక ఫినెహాస్ అనే వ్యక్తి మాత్రం తట్టుకోలేకపోయాడు. ఇదేంటి ఇంత తీవ్రమైన తప్పు జరుగుతుందా అని చెప్పి అతడు తట్టుకోలేక ఒక ఈటను తీసుకెళ్లి ఆ ఇద్దరిని చంపేశాడు. చంపినప్పుడు ఆ యొక్క పనిని బట్టి దేవుడు సంతోషించాడు. ఆ యొక్క తెగులు కూడా ఆగిపోయింది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఓర్వలేని దాన్ని ఫినెహాస్ కూడా ఓర్వలేకపోయాడు. మరి ఫినెహాస్ కుటుంబం దీవించబడుతుంది అని చెప్పాడు. ఖచ్చితంగా మరి ఇక్కడ ఎక్కువ మంది 24,000 మందిలో ఎక్కువ చనిపోయింది ఎవరంటే షిమ్యోనీయులని చెప్పి బైబిల్ పండితులు అభిప్రాయపడతారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ప్రారంభంలో 40 సంవత్సరాల ప్రారంభంలో వాళ్ళు సుమారుగా 59,000 మంది జనాభా ఉంటే 40 సంవత్సరాల చివరకు వచ్చేటప్పటికి వాళ్ళ జనాభా చాలా తగ్గిపోయింది. వాళ్ళు 22,000 అంటే 63% మంది తగ్గిపోయారు అనమాట. ఈ విధంగా తగ్గిపోయిన గోత్రం ఇంకొకటి కూడా లేదు. మరి షిమ్యోనుకి ఒక శాపం ఉంది, నువ్వు చెదరగొట్టబడతావని. కానీ తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ శాపం దేవుడు తీసేసేవాడే. కానీ వాళ్ళు మలంతా తప్పు చేసి ఇంకా శాపాన్ని పెంచుకున్నారు. చివరికి వాళ్ళ జనాభా తగ్గిపోయిన తర్వాత వాళ్ళు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు యోధా గోత్రం దగ్గరలో
వాళ్ళకి ఇవ్వబడింది, వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వబడింది. కొన్ని సంవత్సరాల తర్వాత అసలు షిమ్యోను గోత్రం అనేది పేరు కూడా ఎక్కడ కూడా వినబడలేదు. కేవలం శేషం మాత్రమే ఉండొచ్చు. వాళ్ళు యూదా గోత్రంలో కలిసిపోయారు. అదే విధంగా 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత అసలు షిమ్యోన్ అనే పేరు ఎక్కడ కూడా మనకి, షిమ్యోను గోత్రం గురించి ఎక్కడ కూడా మనకు రాయబడదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా దేవుడు శపించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చి మా శాపాన్ని తీసివేయని చెప్పి అడిగితే కనుక దేవుడు ఖచ్చితంగా శాపాన్ని తీసివేస్తాడు. కానీ అదే శాపంలో ఉన్న మనము ఇంకా తప్పులు చేస్తా ఉంటే, ఇంకా మనము పెద్ద పెద్ద తప్పులు చేస్తా ఉంటే దేవుడు ఇంకా ఆ శాపాన్ని వాళ్ళు కొనసాగించుకున్నారు. చివరికి యాకోబు చెప్పిన విధంగానే వాళ్ళు విభాగించబడతారు అన్నది వాళ్ళు షిమ్యోను విషయంలో నెరవేరింది. చివరికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు కనీసం వాళ్ళ గోత్రపు పేరు కూడా ఎక్కడ రాయబడలేదు అనమాట. కనుక మనము లేవి గోత్రం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మనం శపించబడినప్పటికీ కూడా ఒకవేళ దేవుని దగ్గరికి వస్తే ఆ శాపాన్ని దేవుడు మేలుగా చేస్తాడు, ఆ శాపాన్ని దేవుడు కొట్టివేస్తాడు. ఆ శాప గతంలో చేసిన తప్పులకి నేను ఫలం అనుభవించాల్సిందేనా అని మనం అనుకోకూడదు. ఖచ్చితంగా దాన్ని మేలు కింద దేవుడు మార్చగలడు. కానీ షిమ్యోను ఆ విధంగా చేయకపోవడం ద్వారా చివరికి వాళ్ళ జనాభా పూర్తిగా తగ్గిపోయి చివరికి పేరు కూడా వినబడిన విధముగా ఆ గోత్రము చేయమండి. అదే విధంగా ఇంకొక గోత్రం గురించి మనం నేర్చుకుంటే కనుక 49వ అధ్యాయంలో 3వ వచనంలో, రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును బలాతిశయము నీవే. నీళ్ళ వలె చంచలుడివై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. మరి ఇక్కడ రూబేను గురించి కూడా రాయబడింది. మనకు తెలుసు, రూబేను గోత్రములో ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక రాజు గాని, ఒక న్యాయాధిపతి గాని, దేవుని చేత వాడబడిన వ్యక్తి గాని ఎవరు లేరు. కానీ ఒక ట్రబుల్ మేకర్స్, వాళ్ళు గొడవలు పెట్టుకునే వ్యక్తులు మాత్రం రూబేను గోత్రంలో ఉన్నారు. రూబేను జీవితం మనం చూస్తే గనక, రూబేను తన తండ్రి భార్యతో వ్యభిచరించిన వ్యక్తి. సో ఎందుకని ఆ విధంగా, మరి ఎందుకని మనం నేర్చుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించినప్పుడు, రూబేను మరి తన తండ్రి భార్య బిల్హా వ్యభిచరించినట్టు మనం చూస్తాం. ఖచ్చితంగా బిల్హా ఒక మెయిడ్ సర్వెంట్, ఆమె ఒక బానిస. సో బిల్హాకు అనేకమైన ఇబ్బందులు ఉండుండొచ్చు, అనేకమైన ఆమె ఒంటరితనం అనుభవించవచ్చు. అటువంటి సందర్భంలో మరి రూబేన్ వెళ్ళి ఆమెతో మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే రూబేను బిల్హాకి మధ్య ఏజ్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉండొచ్చు. దానిని బట్టి ఆమె పట్ల మరి ఎప్పటి నుంచో, అంటే ఒక్క రోజులో పెద్ద పెద్ద పాపాలు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అతడు అనేక దినాలుగా ఆమె పట్ల చెడు తలంపులు కలిగి ఉంటాడు రూబేను. అదే విధంగా మరి బిల్హా ఒక మెయిడ్ సర్వెంట్ కాబట్టి ఆమెకు అనేక ఇబ్బందులు ఉండొచ్చు. మరి కనుక బిల్హా రూబేన్ వెళ్ళి ఆమెతో కొన్ని ఓదార్పు మాటలు మాట్లాడి ఉండొచ్చు. దానిని బట్టి వాళ్ళిద్దరు కూడా ఎమోషనల్ గా అటాచ్ అయ్యి ఉండొచ్చు. ఖచ్చితంగా మనం ఇటువంటి ఆత్మ, రూబేను బిల్హాను ప్రేరేపించిన ఆత్మ ఇంకా అది చనిపోలేదు, ఇంకా సజీవంగానే ఉంది. కనుక అటువంటి దురాత్మ మన సంఘాల్లో పనిచేస్తూ ఉంటది, మన సిఎఫ్సి సంఘాల్లో కూడా పనిచేస్తూ ఉంటది. కనుకనే మన యవ్వనస్తులు ఎవరు ఆడపిల్లలతో ఒంటరిగా మాట్లాడొద్దని చెప్తా ఉంటాం. ఎమోషనల్ గా అటాచ్ అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఎస్పెషల్లీ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భార్య ఆ గొడవలను తీసుకెళ్లి వేరే వ్యక్తికి చెప్పకూడదు. చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్య ఎమోషనల్ గా అటాచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా పెద్దలు కూడా చెప్పేటప్పుడు, 2-3 పెద్దలు ఉన్నప్పుడు, భర్త ఉన్నప్పుడు మాత్రమే ఆ విషయాలు తెలియజేయాలి. కనుక లేకపోతే గనక అది ఎమోషనల్ గా అటాచ్ అయ్యి అది తప్పుడు పాపాలకు దారితీసే అవకాశం ఉంది. మరి రూబేను జీవితం చూస్తే గనక మరి బిల్హాను ఆమె ఎంతో ఇబ్బందులు ఉండొచ్చు, ఆమె ఎంతో ఒంటరితనం అనుభవించవచ్చు, ఆమెకి ఎవరు సరిగ్గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కానీ అటువంటి సందర్భంలో రూబేను వెళ్ళి ఆమెతో ఓదార్పు మాటలు మాట్లాడి ఉండొచ్చు, ఆమెతో ఎమోషనల్ గా అటాచ్ అయ్యి ఉండొచ్చు. చివరికి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ చివరికి పాపానికి దారితీసింది. కనుక మన సంఘంలో కూడా ఆ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భర్త లేడని తెలిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళొద్దని మరి పెద్దలందరూ చెప్తా ఉంటారు. కనుక ఒంటరిగా ఉన్నప్పుడు సిస్టర్స్ తో మాట్లాడకూడదు. అదే సిస్టర్స్ కూడా బ్రదర్స్ తో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు. అందరూ ఉన్నప్పుడు మాట్లాడవచ్చు. ఎస్పెషల్లీ యవ్వనస్తులు ఎవరైనా అమ్మాయిలకి కానీ మరి స్త్రీలకు కానీ ఫోన్లు చేస్తే గనక వాళ్ళు మాట్లాడకూడదు. అందరూ ఉన్నప్పుడే మాట్లాడమని చెప్పాలి.
కనుక ఆనాడు రూబేన్ను ప్రేరేపించిన దురాత్మ, బిల్హాను ప్రేరేపించిన దురాత్మ ఈనాడు సంఘాల్లో ఇంకా మరి సజీవంగానే ఉంది. అది ఇంకా చనిపోలేదు, ఇంకా ఆత్మ అది, ఆ దురాత్మ. కనుక మరి మనము రూబేన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇవి చాలా చాలా సంఘాల్లో జరిగే విషయాలే ఇవన్నీ కూడా. ఒకనొక సందర్భంలో నేను ఒక వ్యక్తి సాక్ష్యమే, నన్ను జరిగిన సాక్ష్యమే అది. ఒక వ్యక్తి 21 దినాలు ఫాస్టింగ్ ఉండి దేవుడికి ఎంతో నమ్మకంగా జీవించే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా దేవుని చేత బలంగా వాడబడ్డ వ్యక్తి. ఒకనొక సందర్భంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు అతడు కౌన్సిలింగ్ చేశాడు వాళ్ళకి. కౌన్సిలింగ్ చేసే పరిచర్యలో అతడు ఉన్నాడు. మంచిదే, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు కౌన్సిలింగ్ చేయొచ్చు. కానీ ఇతడు ఇంకా కాస్త ముందుకు వెళ్ళిపోయి భర్త లేనప్పుడు భార్యకు కౌన్సిలింగ్ అవ్వడం మొదలుపెట్టి చివరికి వాళ్ళ మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చి చివరికి వాళ్ళిద్దరు కూడా పాపంలోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఆ భర్తకి ఆ విషయం తెలిసిపోయి పెద్దల కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విధంగా తప్పు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పినప్పుడు ఇతడు బొంకాడు. ఇతడు నేను చేయలేదు, నేను ఈ విధంగా చేయట్లేదు అన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా సాక్ష్యాలన్నీ చూపించినప్పుడు ఆ వ్యక్తి ఎంతగానో కన్నీటు కార్చి, అవును నేను తప్పు చేశాను, నేను ఈ విధంగా నేను చేయకుండా ఉండాల్సిందని చెప్పి అతడు అక్కడ పరిచర్య మొత్తం విధులు పెట్టి అతడు వెళ్ళిపోయాడు. సో రూబేన్ ప్రేరేపించిన ఆత్మ ఇప్పుడు కూడా మన సంఘాల్లో సజీవంగా ఉంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ యవ్వనస్తులు రూబేన్ ఖచ్చితంగా యవ్వనస్తుడు అయ్యి ఉండొచ్చు. యవ్వనస్తులు సిస్టర్స్ తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అదేవిధంగా సిస్టర్స్ కూడా జ్ఞానయుక్తంగా ఉండాలి. సిఎఫ్సి చర్చిలో వచ్చినంత మాత్రాన మంచి వాళ్ళు అయిపోరు. కనుక మన లిమిట్స్ లో మనం ఉండాలి. మాట్లాడేటప్పుడు మన లిమిట్స్ లో మనం ఉండాలి. అందరు ఉన్నప్పుడు మాట్లాడొచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడకపోవడం మంచిది. అత్యవసరమైతే తప్ప మాట్లాడకపోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా యవనస్తులు కానీ ఎవరైనా ఫోన్ చేస్తా ఉంటే మాకు తెలియజేయండి. అది తెలియజేస్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు, ఏ విధంగా చేయాలనేది మనం ముందుకెళ్ళొచ్చు. అది మన రూబేను జీవితం ద్వారా మనము నేర్చుకోవచ్చు. చివరికి రూబేను గోత్రములోంచి దేవుడు ఒక్క న్యాయాధిపతి గాని, ఒక్క రాజు గాని, ఒక్క ప్రవక్త గాని, ఒక మంచిగా దేవుని చేత వాడబడిన ఒక్క వ్యక్తి కూడా రూబేను గోత్రంలోంచి రాలేదు. దాతాను, అభిరామ్ అనే ఒక ట్రబుల్ మేకర్స్ ఇద్దరు వచ్చారు. వాళ్ళ పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉందంటే దాతాను, అభిరాము. వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేసిన వ్యక్తులలో అటువంటి వ్యక్తులు మాత్రమే మనకు కనిపిస్తారు. చివరికి మన 10 గోత్రాల్లో కూడా ఈ గోత్రాలు కూడా చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఆ గోత్రాలు కూడా దేవుడు కనుమరుగైపోయినాయి. కేవలం మిగిలింది ఏంటంటే 2 గోత్రాలు మిగిలినాయి. చివరికి వచ్చి యోధా గోత్రము, బెన్యామీను గోత్రము 2 గోత్రాలు మిగిలిన గోత్రాలన్నీ కూడా వాళ్ళు చేసిన తప్పులు బట్టి కనుమరుగైపోయినట్టు మనం చూస్తాం. అదేవిధంగా ఇంకొకటి యోధా గోత్రం గురించి కూడా దేవుడి వాక్యం ఏ విధంగా నెరవేర్చిందో మనం చూద్దాం. 49:8 వచనాలు. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోధా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు, ఆడు సింహం వలెను అతని కాళ్ళు ముడుచుకొని పండుకొనును. అతడు లేపువాడెవడు? షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. చాలండి. యోధా గోత్రం గురించి మనం నేర్చుకుంటే గనక మొట్టమొదటి యోధా జీవితం చూస్తే గనక యోధా మొట్టమొదట అతడు తన సహోదరునే యోసేపునే మరి బానిసగా అమ్మేసిన వ్యక్తి. తర్వాత అతడు యోధా వేశ్యల చుట్టూ తిరిగాడు. తెలియక తన కోడలతో మరి వ్యభిచారం చేసిన వ్యక్తి. కానీ ఆ తర్వాత మరి యోధా జీవితం ఎంతగానో మారింది. అతడు ఎంతో మారు మనసు పొందాడు, అతడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. సో దానిని బట్టి మరి యోధా దీవించబడినట్టు మనం చూస్తాం. ఒకనొక సందర్భంలో మరి యాకోబుకి యోధా మీద ఎంతో నమ్మకం ఉంది. ఒకనొక సందర్భంలో బెన్యామీను ఐగుప్తు దేశానికి తీసుకెళ్లాలంటే యాకోబు ఒప్పుకోవట్లేదు. అక్కడేమో కరువు విపరీతంగా ఉంది. ఒకవేళ బెన్యామీని వెళ్ళకపోతే గనక అక్కడ అందరూ మరి కరువు చేత అందరూ చనిపోతారు. అటువంటి సందర్భంలో రూబేన్ వచ్చి యాకోబుతో అంటాడు, నేను గనక బెన్యామీని తీసుకురాకపోతే కన్నా నా 2 కుమారులు నువ్వు చంపేయచ్చు అంటాడు. కానీ అసలు యాకోబుకు రూబేన్ మీద ఏమాత్రం నమ్మకం లేదు, దానికి ఒప్పుకోడు యాకోబు. కానీ యోధా వెళ్తాడు.
యోధా వెళ్ళి ఒకే ఒక మాట అంటాడు, నేను బెన్యామీని విషయంలో పూటపడుతున్నాను అనగానే యాకోబుకి యోధా మీద ఎంత నమ్మకం అంటే వెంటనే పంపిస్తాడు. జరిగేదేదో జరుగుతుంది, దేవుడు మీకు సహాయం చేస్తాడని వెంటనే నమ్ముతాడు. సో యోధా ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే వ్యక్తి, యోధా మాట మీద నిలబడే వ్యక్తి. చివరికి మనందరికి తెలుసు బెన్యామీను మరి ఆ యొక్క పట్టుకుంటారు, ఆ యొక్క ఐగుప్తీయులు పట్టుకుని అతన్ని జైల్లో వేసేయాలి, బానిసగా ఉండాలని చెప్పినప్పుడు మరి యోధా వెళ్తాడు. వెళ్ళి మరి అక్కడ నేను బెన్యామీన్ నిమిత్తం నేను ఒక బానిసగా ఉంటానని చెప్పి యోసేపుని అడిగినట్టు మనం చూస్తాం. నిజంగా ఎంత త్యాగం అది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి హత్య చేశాడు, అతని ప్లేస్ లో నేను జైలుకి వెళ్తానని చెప్పడం అన్నమాట. బానిసగా ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు, జీవితాంతం వాళ్ళకి బానిసలాగానే ఉండాలి అది. కానీ యోధా దానికోసం సిద్ధపడ్డాడు. నేను బెన్యామీను ప్లేస్ లో నేను బానిసగా ఉంటాను, దయచేసి బెన్యామీను వదిలేయండి. మరి బెన్యామీన్ తోటి తండ్రితో ఎంతో అటాచ్మెంట్ ఉంది, ఒకవేళ బెన్యామీన్ వెళ్ళకపోతే గనక యాకోబు చచ్చిపోతాడు అని చెప్పి అక్కడ రిక్వెస్ట్ చేసుకున్నట్టు మనం చూస్తాం. కానీ యోధా జీవితం చూస్తే గనక యోధా మాట ఇచ్చి మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు. అదే విధంగా తన తండ్రి గురించి అతడు ఆలోచిస్తున్నాడు. ఒకవేళ బెన్యామీన్ వెళ్ళకపోతే గనక అయ్యో నా తండ్రి ఏమైపోతాడు, నా తండ్రి చచ్చిపోతాడు, కనుక నేను జీవితాంతం బానిసగా ఉంటాను, జీవితాంతం ఇక్కడే ఐగుప్తు దేశంలో ఉండిపోతానని చెప్పి యోధా మరి యోసేపుని రిక్వెస్ట్ చేసినట్టు మనం చూస్తాం. నిజంగా మరి యోధాన్ని బట్టి మరి ఆ యొక్క యోధా వంశము, యోధా గోత్రము దీవించబడినట్టు చూస్తాం. అయితే యోధాన్ని ఒక్కని బట్టే దేవుని వాక్యం యోధా గోత్రము మరి దీవించబడినట్టు మనం చూడకూడదు. కానీ యోధా గోత్రంలో చాలా మంది వ్యక్తులు మనం చూస్తాం. వాళ్ళలో ఏంటంటే ఇద్దరు స్త్రీల గురించి మనం ఆలోచిస్తే గనక యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ రాహాబ్ అనే స్త్రీ గురించి రాయబడింది. రాహాబ్ అనే స్త్రీ ఒక విశ్వాస వీరురాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఆమె చేసిన పని ఏంటో చూస్తే గనక 2వ అధ్యాయము 12వ వచనంలో, నేను మీకు ఉపకారం చేసి గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతకనించి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడనే ప్రమాణము చేయుడనెను. మరి మరి రాహాబ్ అనే స్త్రీ ఇశ్రాయేలీలకి వేగులు వారిని కాపాడడం ద్వారా మరి ఆమె చెప్పింది ఏంటంటే ఎరుకో ప్రజలతో పాటు మేము చావకుండా నిమిత్తము నేను మాత్రమే కాదు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి మీరు కాపాడాలని చెప్పినప్పుడు మరి రాహాబు నిమిత్తము, రాహాబు ఒక విశ్వాస వీరురాలు, తన ఒక్కతే కాపాడబడటమే కాదు కానీ తన తల్లిదండ్రుల్ని, తన అన్నదమ్ముల్ని, తన అక్క చెల్లెల్ని, వారికి సంబంధించిన వాళ్ళందరినీ కాపాడినట్టు మనం చూస్తాం. అయితే ఈ రాహాబ్ అనే స్త్రీ తర్వాత మరి ఇశ్రాయేలు ప్రాంతంలో ఆమె జీవించిన తర్వాత ఒక యూదుడు ఈ రాహాబ్ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. రాహాబ్ అనే స్త్రీ మరి యెరికోలో ఉన్నప్పుడే ఆమె తన కుటుంబానికి దీవెనకరంగా ఉంది. తర్వాత ఇశ్రాయేల్ దేశంలో ఒక యూదుడిని వివాహం చేసుకున్న తర్వాత యోధా గోత్రాన్ని మొత్తానికి రాహాబ్ అనే స్త్రీ దీవెనకరంగా ఉంది. రాహాబ్ యొక్క కుమారుడే మనకు తెలుసు బోయాజు. సో బోయాజ్ ఏ విధంగా జీవించాడో మనకు తెలుసు. సో బోయాజ్ ఆ విధంగా ఏ విధంగా జీవించాడంటే ఖచ్చితంగా రాహాబు యొక్క మాదిరి, జిరాక్స్ కాపీ అన్నమాట. బోయాజు అనే వ్యక్తి రాహాబు యొక్క జిరాక్స్ కాపీ. ఏ విధంగా అయితే రాహాబు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడికి నమ్మకంగా జీవించిందో బోయాజు కూడా అదే విధంగా జీవించినట్టు మనం చూస్తాం. కనుక మరి రాహాబ్ అనే స్త్రీని బట్టి యోధా గోత్రం మొత్తం దీవించబడింది. తర్వాత మనకు తెలుసు రూత్ అనే స్త్రీ వస్తుంది. రూతును బట్టి ఆమె ఏ విధంగా తన అత్తకి త్యాగం చేసి ఇశ్రాయేల్ దేశానికి వచ్చిందో మనకు తెలుసు. సో రూతును బట్టి మరి యోధా గోత్రం మొత్తం దీవించబడినట్టు చూస్తాం. మరి ఈ యొక్క రాహాబు యొక్క కుటుంబంలోనే, రూతు యొక్క కుటుంబంలోనే మనకు దావీదు జన్మించాడు. మరి దావీదు యోధా గోత్రం మొత్తానికి దీవెనకరంగా ఉన్నాడు. అతను యోధా గోత్రాన్ని, దావీదుని బట్టి దేవుడు యేసు ప్రభు మరి యోధా గోత్రంలో జన్మించాడు. సర్వ మానవాళి యోధా గోత్రాన్ని బట్టి దీవించబడినట్టు మనం చూస్తాం.
కనుక కొంతమంది వ్యక్తులు దేవుడి కోసం నిలబడినప్పుడు వాళ్ళు తమ వ్యక్తిగత జీవితంలో దీవించబడటమే కాక మొత్తం వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ గోత్రాలకి, సర్వ మానవాళికి దీవెనకరంగా ఉన్నట్టు మనం చూస్తాం. ఖచ్చితంగా యేసు ప్రభు ఏ వంశంలో నేను రావాలి అని ఆయన ఆలోచించినప్పుడు ఆయన ఎంచుకున్నది ఏంటంటే ఆయన యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే యూదాన్ని బట్టి, రాహాబ్ అనే స్త్రీని బట్టి, రూత్ అనే స్త్రీని బట్టి, దావీదుని బట్టి దేవుడు యూదా గోత్రాన్ని ఎంచుకున్నట్టు మనం చూస్తాం. కనుక మరి దేవుడు యూదా గోత్రాన్ని దీవించాడు. దీవించిన తర్వాత మనం దీవించాడని చెప్పి మనం వదిలేయకూడదు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. కనుక మనం దేవుడిచ్చిన దీవెనను మరింత మనం దేవుని యందు భయభక్తులు కలిగి మరింత మనం పెంచుకోవాలి. ఒకవేళ మనం ఆ విధంగా కాకుండా మనము ఒక్కసారి మనం దేవుడు దీవించాడని చెప్పి మనం తిరిగి లోకాల్లోకి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తే మన దేవుడు శాశ్వత కాలం మనం దీవించలేడు. ఆ దీవెన ఆయన వెనక్కు తీసుకునే ప్రమాదం కూడా ఉందన్న విషయాన్నే మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం గ్రహించవచ్చు. కనుక మరి 4 వ్యక్తుల గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదట లేవి అతను శపించబడ్డాడు, కానీ ఆ శాపాన్ని దేవుడి కోసం నమ్మకంగా జీవించడం ద్వారా ఆ దీవెన కింద మార్చబడింది. షిమ్యోను గోత్రం శపించబడ్డాడు, కానీ వాళ్ళ సంబంధులు ఇంకా మరిన్ని పాపాలు చేసి ఆ శాపాన్ని ఇంకా పెంచుకొని చివరి కనుమరుగైపోయారు. రూబేను చూస్తే గనక అతడు మరి తన తండ్రి భార్యతో వ్యభిచరించిన వ్యక్తి. రూబేనును ప్రేరేపించిన దురాత్మ ఈనాడు సంఘాల్లో ఇంకా ఉంది. కనుక స్త్రీలు పురుషులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, మరి జ్ఞానయుక్తంగా వ్యవహరించాలి. లేకపోతే కాక బిల్హాలాగా ఒక బుద్ధిహీనంగా ఏ స్త్రీ కూడా ఉండకూడదు. బిల్హా యొక్క ప్రవర్తన ఒక బుద్ధిహీనమైన ప్రవర్తన ప్రవర్తించింది. రూబేను మరి ఒక నీళ్లలాగా చంచలమైన మనస్తత్వం కలిగి ఉన్నాడు. అటువంటి మనస్తత్వం మనం ఎవరూ కలిగి ఉండకూడదు. చివరిగా యూదా జీవితం చూస్తే కనుక యూదాను బట్టి, రాహాబును బట్టి, మరి రూతును బట్టి, దావీదును బట్టి యూదా గోత్రము సర్వ మానవాళికి దీవెనకరంగా ఉంది. మొట్టమొదట వాళ్ళు యూదా గోత్రానికి దీవెనకరంగా ఉన్నారు, తర్వాత వాళ్ళు ఇశ్రాయేలీలకు దీవెనకరంగా ఉన్నారు, తర్వాత యేసు ప్రభువుని బట్టి సర్వ మానవాళి, యూదా గోత్రాన్ని బట్టి, యూదా గోత్రపు సింహమైన మన యేసు ప్రభువుని బట్టి సర్వ మానవాళి దీవించబడింది. సో ఆ విధంగా అటువంటి దీవెన ప్రభు అడుగుతాం. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, నా యందు విశ్వాసం ఉంచి వాళ్ళలోంచి జీవజాల నదులు బయలుదేరతాయని దేవుడు చెప్పాడు. జీవజాల నదులు అంటే మనం దీవించబట్టమే కాదు, మన కుటుంబం దీవించబట్టమే కాదు, మనల్ని బట్టి ఇతరులు దీవించబడాలి. ఆ విధంగా ప్రభువుని అడుగుతాం, ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు. నాలో ఏమీ లేదు ప్రభు, నాలో నథింగ్, నాలో 0 ఉంది. కానీ నువ్వు నన్ను నింపినప్పుడు నేను ఇతరులకు ఒక ఆదరణకరమైన మాట ఇవ్వగలను, నా కుటుంబాన్ని నేను దీవెనకరంగా ఉండగలను, నా సంఘానికి నేను దీవెనకరంగా ఉండగలను, నేను సర్వ మానవాళికి దీవెనకరంగా ఉండగలను. కనుక మన దేవుడు మనకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. ప్రభువుని అడుగుదాం. ఏ విధంగా అయితే యూదా గోత్రం ఇతరులకు దీవెనకరంగా ఉందో, ఏ విధంగా అయితే రాహాబు, రూత్ ఇతరులకు దీవెనకరంగా ఉన్నారు, మనం కూడా ఇతరులకు దీవెనకరంగా ఉండేటట్లు ప్రభువుని అడుగుతాం. ప్రభు వాక్యం దీవించిన గాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తే ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడా, మరి ఎవరైతే నీ కొరకు యథార్థంగా మరి పరిశుద్ధత కలిగి, నీతి కలిగి జీవించారో మా నాయన వారిని మీరు దీవించారు ప్రభా. మరి ఆ పితరుడైన ఇశ్రాయేలీయుడు నాయన వారి విధానాలను బట్టి వారిని దీవించాడు ప్రభా. ఆ దీవెన ప్రభా నాయన వారి యొక్క తరముల గుండా 1000 సంవత్సరాలు ఆ దీవెన ప్రవహించింది నాయన. మరి ఎవరినైతే తక్కువ చేసి లేక శాపయుక్తమైన విధానాన్ని ప్రభా నాయన మరి వారి మీద ఆ మాటలు ఉదహరించాడు, అవి వారి తరముల గుండా వెళ్ళింది నాయన. మా పరమ తండ్రి, మరి మేము ఈ దినాల్లో ఉన్నాము. మా కుటుంబాలకి ప్రభానైనా మేము మరి మాదిరులుగా ఉండవలసి ఉన్నది. మా నుంచి, మా జీవితం బట్టి, మా యథార్థమైన ప్రవర్తనను బట్టి, మా నీతిని బట్టి ప్రభా మరి మా దీవెన, ఆశీర్వాదము, మేలు లేక పరిశుద్ధత, వినయ విధేయతలు ప్రభా మా పిల్లల మీదకి, మా కుటుంబాల మీదకి, మా నుంచి వచ్చే వంశాల మీదకి అది రావాల్సి ఉన్నది నాయన.
ఈ విషయంలో తండ్రి మేము జాగ్రత్త కలిగి ప్రతి దినము నీ ముందు ఎలా ఉన్నాము, ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఈ జీవన విధానాన్ని ప్రభు ఏ విధంగా భయము కలిగి నీ ముందు జీవిస్తున్నామనే దాన్ని పరీక్షించుకుంటూ సహాయం చేయండి. మా లోట్లను ప్రభు మేము చూసుకుంటూ దయ చూపండి. ఆ లోటులను దిద్దుకుంటూ నీ మీద ఆధారపడటానికి, నీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు యాచించటానికి దయచూపమని ప్రార్థిస్తున్నాము. ఆ విధమైన మనసును ప్రభు ప్రతి ఒక్కరిలో ఉంచమని వేడుకుంటున్నాను. తండ్రి, నీవు సహాయం చేయకపోతే, నీవు దయచూపకపోతే మేమేమీ చేయలేం. మా వల్ల ఏమీ కాదు. మా ప్రభు కనికరించండి. ప్రతి ఒక్కరి హృదయపు అంతరంగములు ఎరిగిన వాడవు. ఎవరు ఏ విధమైన హృదయంతో కూర్చొని ఉన్నారో నువ్వు ఎరుగుదువు, నువ్వు చూచుచున్నావు. ఏవైనా విధమైన హృదయముతో కూర్చొని ఆలోచన కలిగి ఉన్నారో ప్రభా, మేమందరం కూడా మా ఆలోచనలు మేము ఎరుగుదాము. కనుక ప్రభా, మా ఆలోచనలు త్రిప్పివేయండి. అదిగో నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి వైపు మా ఆలోచనలు తిప్పండి. ఆయన జీవించిన జీవిత విధానము, అలాంటి జీవన శైలి ప్రభా మేము కలిగి ఉన్నట్టుకు మాకు సహాయం చేయండి. మేము ఒక జ్యోతుల్లాగా ప్రకాశించినట్లుగా నిన్ను ప్రదర్శించేటటువంటి జీవితము మా అందరికి అనుగ్రహించండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, నువ్వు చేస్తున్న మేలు అన్నిటి బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యము మా అందరిలో ఫలించేటట్టు చేయమని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని క్రీస్తు చేస్తున్నాము, ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి